నిశ్చయంగా ఇది మన గంత కాదు, మన ఆధిక్యత కాదు, కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిచ్చిన కృప మాత్రమే. ఇది మనం అధికంగా సంతోషపడే సమయం కూడా కాదండి. ఎందుకంటే మనం ఏమీ చేయలేదు. ఈరోజు ఇక్కడికి రావటానికి, ఇక్కడ ఉండటానికి, వాక్యం కోసం అంతా ఆయన చేస్తున్నాం. కేవలం ఆయన కృపను బట్టే మనం ఇక్కడ చేరి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు చిత్తమైతే కొద్ది మాటలు నా హృదయంలోనే పంచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథం తెరిచి యోహాను సువార్తకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుంచి కొద్ది మాటలు చూద్దాం. జాన్ గాస్పెల్ చాప్టర్ 2 from verse 3. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడను. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచులో మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ప్రైజ్ ది లార్డ్. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచిచ్చినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇదివరకు నువ్వు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవా, ఈ సాయంత్రం మరొకసారి నీ యొక్క సన్నిధిలో మేము ముందర మీ రీతిగా నిలబెట్టకు, నీ వాక్యం దగ్గరికి చేరుటకు, నీ మాటలు వినుటకు, మా హృదయాల్ని మేము ఇక్కడ సిద్ధపరచటకు ఇంతవరకు నువ్వు మాకు చేసే సహాయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మిమ్మల్ని రంగం మీద రంగమని ఆహ్వానిస్తున్నాం. మా హృదయాలు సంధించండి. మాలో ఉన్న లోపాలు, బలహీనతలు తీసివేయండి. నిరాశలు, నిస్పృహలు తీసివేయండి. కన్నీటిని తుడిచివేయండి. బాధలు తీసివేయండి. శోధనలు తీసివేయండి. వ్యాధి, బాధ, రోగం ప్రభా నిశ్చయంగా నీ వాక్యం కింద నుంచి ఈ రాత్రి అలాగే మా మధ్యలో నుంచి వెడలిపోవును గాక. నీ కృప కింద మేమందరం చేరి నిశ్చయంగా ప్రభా వాక్యానంతరం సంతోషించి బలం పొందుకొని నూతన ఉత్సాహంతో తిరిగి మా గృహాలకు వెళ్ళి నీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు కావాల్సిన విశ్వాసము, శక్తి, బలము, దీవెన, ఆశీర్వాదం మీ కొడుకులో మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు అని నీ ఉన్నతమైన నామం బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. మరి చేరి వచ్చిన వాళ్ళందరూ దేవుని యొక్క వాక్యం కొరకే వచ్చారని నమ్ముతూ ఉన్నా. ఆమేన్. వాక్యం కాక మరి దేనికి రాలేదు కదా. మనం ఖచ్చితంగా వాక్యం కొరకే వచ్చున్నాం. అయితే ఈ రాత్రి మీకు సంగతి తెలియచేయాలనుకుంటున్నా. ఎవరైతే నిజంగా దేవుడు కొరకే వచ్చారో, దేవుడు నాతో మాట్లాడతాడనో, నన్ను తాకుతాడనో, నాకు కావాల్సింది ఇస్తాడనో అని మాత్రమే కాక, ఇది దేవుడి చిత్తం కాబట్టి ఈ రాత్రి నేను ఇక్కడికి వచ్చానని నమ్మి ఉన్నారో, ఈ రాత్రి దేవుని కార్యం మీరు చూస్తారు. అది ఏ బలహీనతో తెలియదు కానీ దేవుడైతే కూడిక ప్రారంభంలో చెప్పగలుగుతాను ఈ మాట ఇక్కడి నుంచి. ఇప్పటికే దేవుడు బలహీనతను తీసివేశాడు. బలహీనత లేని దాన్ని మీరు ఈరోజు చూసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేవాళ్ళకి ఉంటారు. మీలోంచి వెళ్ళిపోయిన బలహీనత నాలోంచి వెళ్ళిపోయిందని తెలుసుకొని మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేవారికి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు చిత్తమైతే ఒక వర్తమానం నా దగ్గర ఉన్నది. మరి ప్రభు సహాయం చేస్తే మరి వర్తమానం మనం మాట్లాడుకుందాం. ఏంటి వర్తమానం పేరు? వాటర్ టు వైన్. నీటిని ద్రాక్షరసంగా మార్చుట. అయితే ఈ రాత్రి మన అంశం ఏంటంటే, ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. ఇప్పటికే నీ జీవితంలో నీరు లాంటి నీ స్థితి నుంచి ద్రాక్షరసపు స్థితికి మార్చడము ప్రారంభించబడినది. ప్రారంభం అవుతుంది కాదు, ప్రారంభించబడినది. ఒకవేళ నీకు ఏదైనా వ్యాధి, బాధ ఉండి రాత్రి నువ్వు స్వస్థత కొరకు వచ్చినట్లయితే నీకు సంగతి అర్థం అవ్వాలి. ఇప్పటికే నీ స్వస్థత ప్రారంభించబడినది.
నీకున్న బలహీనత బయటికి వెళ్ళిపోవటం ప్రారంభించబడినది. నీ మీద ఉన్న శోధన, ఇబ్బంది పరిచేది, బాధ పెట్టేది, నీకు నొప్పిని ఇంకా చాలా రకాల క్రియేట్ చేసేది ఏదైతే ఉన్నదో అది ఇప్పటికే బలహీనపడటం ప్రారంభించబడింది. కారణం ఏంటంటే నీవు అన్నిటిని దాటుకొని వాక్యం వినటానికి ఎప్పుడైతే వచ్చావో అపవాది నీ దగ్గర బలహీనపడ్డాడు అని. నువ్వు సంఘంలోకి వచ్చి వాక్యం వినటానికి కూర్చున్నావంటే నువ్వు అపవాదిని సంఘం చేయించావని. అక్కడ వాక్యం విని దాన్ని నమ్మి దానికి లోబడినప్పుడు నువ్వు మిగతా దాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. మరి రాత్రి ఎంతమందికి వాక్యం జ్ఞాపకం ఉన్నది? ఏంటి చెప్పండి, జ్ఞాపకం ఉండదని నువ్వు వినుట, నమ్ముట, లోబడుట, అప్పుడు పొందుకొనుట. నువ్వు వినకపోయినా, నమ్మకపోయినా, లోబడకపోయినా నువ్వు దాన్ని పొందుకోలేవు. కాబట్టి ఈ రాత్రి మనం వచ్చింది దేనికంటే పొందుకోవటానికి. కేవలం వినటానికి కాదు, నమ్మటానికి కాదు, లోబడటానికి కాదు. వీటన్నిటి తర్వాత చివరి దాన్ని మనం పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏమన్ ఎంతమంది నమ్మకంగా ఉన్నారు? ఏమీ సరిపోవట్లేదు నాకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒకసారి మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు కొత్త నిబంధనలో చేసే ప్రతి పనికి పాత నిబంధనలో పునాది ఉంటుంది. దీనికి లింక్ అంతా పాత నిబంధన కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. పాత నిబంధన ఏమై ఉన్నదంటే అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భూమి మీద గమలీయేలు పాదాల దగ్గర పెరిగిన అత్యంత గొప్ప బైబిల్ బోధించగల శక్తిమంతుడు అపోస్తలుడైన పౌలు. ఆ పౌలు అంటున్నాడు, పాత నిబంధన రాబోయే దాని ఛాయే కానీ అది అసలైనది కాదు. అంటే పాత నిబంధన ఒక ఛాయ. దేనికి ఛాయ అంటే కొత్త నిబంధనకి అది ఛాయ. కొత్త నిబంధనకి అది ఛాయ. అంటే ఛాయ అంటే నీడ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీడ ముందా అసలైన వస్తువు ముందా? వినపడలేదు. మరి ఇప్పుడు పౌలు గారు పాత నిబంధన ఏమంటున్నాడు? నీడ అనేది ఇంకో మాట కూడా అన్నాడు, రాబోయే దాని యొక్క ఛాయే కానీ నిజమైనది కాదన్నాడు. అంటే రాబోయేది నిజమైనది. పౌలు గారు చెప్పినట్టుగా పాత నిబంధన ఒక ఛాయ ఉన్నది. కాబట్టి ఈరోజు నేను ఛాయ గురించి మాట్లాడటల్లా నిజమైన దాని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం కలిగి ఉన్నది కూడా అదే. దేవుడి నుంచి మనం పొందుకునే అత్యంత శ్రేష్టమైనది. దేవుడు ఆయన పరిచర్య భూమి మీద ప్రారంభించేటప్పుడు ఆయన కొన్నిటి కట్టుబడి లోబడే పరిచర్య చేయాలి. అవునా? ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎన్ని బాణలు? 6 బాణలు. బైబిల్లో మీకు 6 అనే ఆ అంకె దేనికి సంబంధించినది? 6 మానవుని సంఖ్య, 5 కృప, 4 భూసమన సంఖ్య, 7లో దేవుని పరిపూర్ణత. మరి ఇక్కడ 6 దేని సూచన? మానవుని సంఖ్య. 6 అని అక్కడ కనిపించినప్పుడు 7వ వాడిగా దేవుడు రావాలి. ఎన్ని బాణలు ఉన్నాయి అక్కడ? మరి ఇప్పుడు పరిచయం చేయడానికి ఎవరు రావాలి? దేవుడే దిగి రావాలి. ఇంకా కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అక్కడ దేవుడు ప్రత్యేకించి చెప్పడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. కొంచెం మన పాత నిబంధనలోకి ఒకసారి లోపల చూసినట్లయితే మనకందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తులు కనిపిస్తున్నారు అక్కడ. బోయాజు రూతు కనిపిస్తున్నాడు. తెల్లవారుతా ఉండగా బోయాజు రూతుకి కొన్ని బార్లీ గింజలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? కొన్ని అంటే ఎన్ని ఇచ్చాడు? 6 కొలల ఎవలు ఇచ్చాడు అన్నది బైబిల్లో. 6 కొలల ఎవలు, 6 కొలతలు. ఎందుకు 6 ఇవ్వాలి? ఆయన అన్నాడు అవి ఇచ్చి. ఆమె అడిగింది 6 ఏంటి అన్నది రూతు. నీకు అర్థం కాదు, పోయి మీ అత్తగారికి అర్థం అవుతుంది. ఎవరా అత్తగారు? నయోమి. నయోమికి ఎందుకు అర్థమవుతుంది? ఎందుకు నయోమికి అర్థమవుద్దంటే నయోమి ఇజ్రాయేల్ సంఘానికి సాదృశ్యమై ఉంటే రూతు అన్ని జనుల సంఘానికి సాదృశ్యమై ఉంది. అంటే రూతు అక్కడ వధువు, ఇజ్రాయేల్కి సాదృశ్యంగా నయోమి ఉన్నది అక్కడ. నయోమికి అర్థమవుద్దు పో అన్నది. ఎందుకంటే మీరు బైబిల్ మొత్తం స్పష్టంగా చూసినట్లయితే బైబిల్లో పాత నిబంధనలో యూదులతోనే దేవుడు ఏదైనా కానీ మాట్లాడేవాడు, ఇంకెవరితో మాట్లాడలేదు. ఆయన దగ్గరికి ఒకసారి ఒక స్త్రీ వచ్చి, అయ్యా నా బిడ్డకి బాగలేదు, ప్రార్థన చేస్తావని అడిగింది. జ్ఞాపకం ఉన్నదా మీకు? ఏమన్నాడు అయినప్పుడు? పిల్లలు తినే భోజనం ఎవరైనా కుక్కలకి పెడతారా అన్నాడు. అప్పుడు ఆమె
బాధపడలేదు, తిట్టలేదు, దూషించలేదు, నా జీవితం వింతే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. ఆమె ఒక మాట అన్నది, నువ్వు అన్నది ఖచ్చితంగా నిజమే, నేను నన్ను కాదంటలా. అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇజ్రాయేల్ని పిల్లలతో పోచాడు, మిగతా వాళ్ళని కుక్కలతో పోచాడు. మరి కోపం రావాలి వద్దా? ఎందుకంటే మనం చేసే పనులు అలాగ ఉన్నాయి కాబట్టి దేవుడు అలాగ పోల్చాడు. దేవుడు ఎవరో తెలియక మనం దొరుకుతున్నాం. అందుకని మనము ఆ పిలుపుని పొందుకోవాల్సి వచ్చింది. అది ఆశ్చర్యం ఏంటంటే ఆ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఒక మాట అన్నది, అయ్యా నిజమే, అయితే పిల్లలు భోజనం చేసేటప్పుడు వాళ్ళు బలల మీద చిన్న చిన్న మొక్కలు కింద పడితే ఆ మొక్కలు దీన్ని కూడా కుక్కలు బతుకుతాయి కదా. అంటే ఏదన్నా చిన్న ప్రార్థన అలా ఉంటే పడేస్తే మా మొఖాన, దాన్ని బట్టి మేము స్వస్థత పొందుకుంటాం కదా అని ఆమె విశ్వాసం చూపించింది. ఆమె వదిలిపెట్టలా, ఖచ్చితంగా కావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. రాత్రి మనం ఒక సహోదరి గురించి ప్రార్థనలో విన్నాం వాక్యంలో. ఎవరామా? 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినామా. చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రార్థన చేయమన్నదా? నా తల మీద చేయి పెట్టమన్నదా? చెప్పండి, ఇంకేం అడిగింది? ఆయన ముందుకు వచ్చి నుంచున్నదా? నువ్వు నా కోసం ప్రార్థన చేయలేదని అడిగినదా? నువ్వు దేవుడివి అయితే నీకు తెలియాలి కదా అన్నదా? అదేం చేసింది? ఈ రాత్రి మీ అందరూ కూడా ఒక మాట చెప్తున్నా, దేవుడు నీ కొరకు పని చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రావటానికి నువ్వు అసలు ఏం చేసావు? నువ్వు ఆయన సమీపించడానికి ఏం ప్రయత్నం చేసావు? నీ ప్రయత్నం ఏదో ఒకటి ఉండాలి కదా. దేవుడి నుంచి నువ్వు పొందుకోవాలంటే నువ్వు ప్రార్థన కన్నా చేయకుండా ఎలా పొందుకోగలవు? ఆయన సన్నిధికి రాక, ఆయనతో మాట్లాడక, ఆయనకి సమయం ఇవ్వక, నువ్వేమీ చేయక నువ్వు ఎలాగా? నువ్వేమైనా త్యాగం చేసావంటే మనం ఏం త్యాగాలు చేయటంలా. మరి రూత్ ఏమైనా త్యాగం చేసిందా? తన వారిని మొత్తం త్యాగం చేసింది. అంతేనా? చూడండి, మనకి సమ్మర్లో సెలవులు రాగానే ఎక్కడికి వెళ్తాం? అమ్మమ్మలు త్యాగాలు చేయలేదు చర్చిల కోసం. వెళ్ళిపోవాల్సిందే కదా. చెప్పండి గట్టిగా, ఎవరు నీకు ఎవరు ఎక్కువ? ఇప్పుడు అమ్మమ్మ ఎక్కువ, దేవుడు ఎక్కువ? అమ్మమ్మకి బాగోపోయినా మళ్ళీ దేవుడే కావాలా. కాబట్టి ఎవరు ఎక్కువ ఇప్పుడు? దేవుడే కావాలి. అందుకే ఒక మాట చెప్తాను, నువ్వు ఎక్కడున్నా ఆదివారం మాత్రం ఆరాధనలో ఉన్నా. నువ్వు దాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు, నీకు అవకాశం లేదు. నువ్వు లోకస్తుడు కానే కాదు, లోకంలో తిరిగే వ్యక్తివి కానే కాదు. నీకు ఆరాధన స్థలం ఉండి తీరాల్సిందే, నువ్వు ప్రార్థన చేసి తీరాల్సిందే. ఆమె ఒక మాట అంటుంది, ఆ ప్రదేశం విడిచిపెడుతున్నప్పుడు రూతు వాళ్ళ అత్త నయోమితో ఒక మాట అంటుంది, ఇక నుంచి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు లేడంటుందా? ఇక నుంచి నీ దేవుడే నా దేవుడు. కాబట్టి ఇప్పుడు నీ దేవుడే నా దేవుడయ్యాడు కాబట్టి నిశ్చయంగా ఆయన నా జీవితంలో కూడా కార్యము జరిగించే దేవుడై ఉండాలి. ఆమె కలిగిన విశ్వాసం అది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, ఎందుకని 6 కొరలు ఇచ్చారంటే రూతుకు తీసుకుపోయి అది నయోమికి ఇవ్వాలి. నయోమికి అర్థమవుతుంది, ఎందుకంటే నయోమి యూదురాలు కాబట్టి ఆమెకి అది అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి అది అర్థం కాదు. ఈమె అన్యజనుల నుంచి వచ్చింది, ఈమెకి ఆ సంగతి అర్థం కాదు. ఇంకో మాట, మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం చూసినట్లయితే 24వ అధ్యాయం మొత్తము బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ముద్రలు. పేతురు అడిగాడు ఒక మాట, ప్రభువా నీ రెండో రాకడికి సూచనలు ఏంటి? అప్పుడు ఆయన ఏమని చెప్పాడు? పేతురు ఎవరు? యూదుడు. అన్యజనులకి వెళ్ళి పరిచయం చేయమంటే ఏమన్నాడు? కొన్నేళ్ళింటికి వెళ్ళమంటే. నేను పోను ప్రభువా, నీకు తెలియదా నేను ఎట్లా ఉంటానో, అపవిత్రమైన దాని దగ్గరికి పోను కదా అన్నాడు. నేను బాగా భక్తిపడి అని చెప్పుకోవాలనుకుంటున్నాడు. యూదుడు ఏదో తత్వంలోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఈ రోజు కూడా మనం చాలామంది దేవుడిని నమ్మినప్పటికీ మన కులాల్లోంచి బయట రాలేకపోతున్నాం కదా. అట్లాగే అన్నీ బాగానే ఉంటాయి, చర్చికి వస్తాం బాగానే ఉంటుంది, పాస్టర్ గారు బాగానే ఉంటుంది, పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మా కులం అమ్మాయి కావాలి, మా కులపు అబ్బాయి కావాలి. యూదులు కూడా ఏమయ్యారు ఇప్పుడు? వాళ్ళ దాంట్లోంచి బయటికి రాలేక వాళ్ళ యోధా తత్వంలో మునిగిపోయి వాళ్ళు అలాగే ఉండిపోయారు. దేవుడు వాళ్ళు విడిచిపెట్టేలాగా లాస్ట్ చేస్తారు. అంటే దేవుడి పోయినా పర్వాలేదు కానీ మా గోత్రం ఉండిపోవాలనుకున్నాం. ఈరోజు మనలాగే. రాత్రి కూడా చెప్పా, కొంచెం కోపం వచ్చే మాట మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏది ఏమైపోయారు కానీ పాస్టర్ గారు, మేము మాత్రం మా చర్చ వదిలిపెట్టాం. యేసుక్రీస్తుని వదిలిపెట్టేస్తాం కానీ, ఆయన కృపను వదిలిపెట్టేస్తాం కానీ మేము మాత్రం మా చర్చిని వదిలిపెట్టాం. ఇదేంటిది? కులం వదిలిపెట్టాం, చర్చిలు వదిలిపెట్టాం, మతాలు వదిలిపెట్టాం, కోపాలు వదిలిపెట్టాం, అభిప్రాయాలు వదిలిపెట్టాం, ద్వేషాలు వదిలిపెట్టాం, లోపల తిట్టుకోవడం వదిలిపెట్టాము. ఏమి వదిలిపెట్టకుండా దేవుని రాజ్యం ఎలా పోదాం? వెళ్దాము దేవుని రాజ్యం.
అసలు వెళ్దామని అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటే ఇవన్నీ బయటికి పోవాలి. అవన్నీ పోకుండా నువ్వు దేవుని రాజ్యం పోలేవు. ప్రైజ్ ది లార్డ్. అయితే పేతురు ఒక మాట అడిగాడు. వాస్తవంగా పేతురు ఇది పేతురు కొరకు అడిగాడు, కానీ అది గమనిస్తే పేతురు కోసం అడగలా, కానీ మన కోసం అడిగాడు. ఎందుకని? పేతురు చనిపోతాడు, రెండో రాకడ సూచనలు ఏంటని పేతురు అడిగాడు. అంటే అది ఎవరి కొరకు అడిగినట్టు? వాస్తవంగా గమనిస్తే అయితే నా కోసం అడిగాడు. ఈ దినము క్రీస్తు యొక్క రాకడని గుర్తించాలంటే యేసు గురించి చెప్పిన రాకడ సూచనలు తప్ప ఇంకేమీ లేవు. మరి ఆ సూచనలు మనం పాటిస్తున్నామా? సరే, ఇప్పుడు బయట ఇజ్రాయెల్కి ఇరాన్కి ఏం జరుగుతుంది? అమెరికాకి ఇరాన్కి ఏం జరుగుతున్నది? ఇరాన్కి, ఖతార్కి, దుబాయ్కి, బహ్రెయిన్కి ఏం జరుగుతున్నది? ఉక్రెయిన్కి, రష్యాకి ఏం జరుగుతుంది? ఆఫ్ఘన్ తాలిబాన్ మధ్యలో ఏం జరుగుతున్నది? అంటే ఇవన్నీ దేని సూచనలు? కానీ మనమంతా ఏమనుకుంటున్నాం? ఆళ్ళాలు కొట్టుకుంటారు, బంగారు పెరుగుద్ది, పెట్రోల్ కొట్టొచ్చి పెట్రోల్ రేటు పెరుగుద్దేమో. ₹2 ₹5 పెరిగిన పెట్రోల్కి లైన్లో కూర్చొని ట్యాంక్ మొత్తం ఫిల్ చేసి వీలైతే ఇంట్లో క్యాన్లో పెట్టుకుంటున్నాం. మన సిద్ధపాటు ఎలాగ ఉంది? అవి జరుగుతున్నాయి అంటే మన మైండ్లోకి ఒక ఆలోచన రావాలి, హృదయంలో ఒక ఆలోచన రావాలి, రాకడ సూచన నెరవేరుతున్నది. సో ఐ మస్ట్ బి కేర్ఫుల్, ఐ మస్ట్ బి ప్రేఫుల్. నేను జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. అంటే ఈరోజు నీ చుట్టుపక్కల జరుగుతున్న సంగతులు కూడా నువ్వు గమనించట్లేదంటే కోపం తెచ్చుకోమాకండి. మనం ఎటువంటి వాక్యం అనే స్థలంలో ఉంటున్నాము. ఈ కాలాన్ని పంపబడిన దైవసేవకుడు ఒక మాట చెప్తున్నాడు. నీ చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులు మొత్తం చూస్తే యేసుక్రీస్తు యొక్క రాకడికి నువ్వు ఎంత దూరం ఉన్నావో నీకు తెలుస్తుంది అన్న. నేను ఆ పరిస్థితులు చూస్తున్నాను, యూట్యూబ్లో చూస్తున్నాము, న్యూస్లో చూస్తున్నాము, ఆర్టికల్స్ చదువుతున్నాము, అన్నీ వింటున్నాము, మాట్లాడుకుంటున్నాము, మన అభిప్రాయాలు చెప్తున్నాము, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అంటున్నాము, కానీ మనం మాత్రం రెడీ అవ్వదు. రాత్రి బాధాకరమైన సంగతి ఏంటంటే అవన్నీ దేవుడు నీకు సూచనలుగా ముందిచ్చాడు. అది ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే దేవుడు పేతురుకు కూడా 6 ముద్రలో చెప్పాడు, 7వ ముద్ర చెప్పాల. 6 ముద్రలు 7వ ముద్ర చెప్పాల. ఎందుకంటే యూదులకు ఇవ్వబడింది 6 ముద్రలే, ఇజ్రాయెల్కి ఇవ్వబడింది 6 ముద్రలే. 7వ ముద్ర ఏంటంటే ఆయన రాకడై ఉన్నది. రాకడకి ముందు సూచనలు చెప్పాడు, కానీ ఎప్పుడు రాకడో చెప్పలేదు. ఎప్పుడు రాకడో దేవుడు డేట్ చెప్పేసి సరిపోయేది కదా. ఒకడేమో రాకడ అయిపోయింది అంటాడు, మనం మిలీనియంలో ఉన్నామంటాడు. మరి మిలీనియంలో ఉంటే మనకి జబ్బులు వస్తాయా? మరి కోవిడ్ ఎందుకు రావాలా? మిలీనియంలో ఉన్న వాళ్ళకి తెగుళ్ళు వస్తాయా? ఒకసారి ఓ పాస్టర్ బాగా ఆవేశపడిపోయి యేసుక్రీస్తు యొక్క వధువుకి కోవిడ్ రాదన్నాడు. వచ్చే వారం ఆయనకు వచ్చింది. ఆ భయం దాన్ని చనిపోయాడు. ఇంకోవాడు వధువుకి కోవిడే రాదన్నాడు. నెక్స్ట్ వీక్ ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఆయన వధువు కాదనే చెప్తాడు. ఎమ్మడే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆ వీడియో యూట్యూబ్లో డిలీట్ చేశాడు. ఇదేంటిది? ఇంకొకటేమో అసలు టీకాను వేసుకోకూడదు, అది దెయ్యం దగ్గర నుంచి వచ్చిందన్నాడు. ఆయన మాత్రం టీకా వేసుకున్నాడు. ఏంటిదంతా? అంటే ఎవడికి నచ్చినట్టు వాడు బోధించుకొని పోయేది క్రీస్తు నుంచి వచ్చిన బోధ కాదు. అది కాలపు వర్తమానం కానే కాదు. వర్తమానం ఎప్పుడు నీకు వాక్యాన్ని చూపించాలి, మనిషిని చూపించకూడదు, ఘనతను చూపించకూడదు, జ్ఞానం చూపించకూడదు, క్రీస్తుని చూపించాలి. క్రీస్తు అంటే వాక్యమే కదా. వర్తమానం వచ్చిన వాక్యంలోంచి తిరిగి అది వాక్యాన్ని చూపించాలి. క్రీస్తుని కాక మరేది చూపించినా, బైబిల్ కాక మరేది చూపించినా దాన్ని తీసి బయటపడేయాలి. మనం ఏది సత్యవాక్యమైనట్టు ఇది. కానీ అంత సత్యమైన వాక్యం మనం వినటానికి మనం సరిపోమండి. కారణం కూడా చెప్పచ్చా? ఈరోజు మనం పీల్చే గాలి మంచిదా? మనకి మంచి గాలి పీల్స్తే నచ్చదు, అవునా? ఎలాగైపోయామంటే చెడ్డదానికి ఎక్కువ అలవాటు అయిపోయి మంచిది తీసుకోవడానికి ఇష్టంగా లేవు. అంతేనే కదా? ఈరోజు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే పళ్ళు కానీ ఆహారం కానీ తినమంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది తింటారు? తినరు. ఎందుకు? దాంట్లో టేస్ట్ ఉండదు. టేస్ట్ లేదు కాబట్టి తినము. టేస్ట్లో ఏముంటాయి? మసాలాలు. టేస్ట్ ఉంటుందా ఉండదా? తింటే ఏమవుద్ది? మనం పోవటం దగ్గర పడుతుంది. కరెక్ట్గా మాట్లాడితే అదే కాదు. మన ఆరోగ్యం పాడైందంటే పోవటానికి దగ్గర పట్టమే. నిజమా కదా? కానీ మానేసామా?
మానేయలేదు. ఉప్పు తక్కువైతే, ఉప్పు అంటే ఏంటి? ఆల్మోస్ట్ డైరెక్ట్గా క్యాన్సర్ అందరికీ తెలుసు. కానీ ఉప్పు ఆపేసామా వేసుకోవటం పెరుగులో, కూరలో? ఏ ఉప్పు వాడాలి? దగ్గరలో ఉన్నాం మళ్ళా. రాక్ సాల్ట్ అని ఉంటుంది, అది వాడాలి. అంటే మన భాష రాళ్ళు ఉప్పు అంటారు. రాళ్ళు ఉప్పు అంటే ఆ పేరేంటో కూడా మర్చిపోయాం మనం. ఇప్పుడు ఏం వాడతాం? మొత్తం అయోడైజ్ చేసి తీసుకొచ్చి వాడతాం. దాని లోపల జబ్బులన్నీ వస్తాయి. కానీ ఏం చేస్తాం? ఇట్టిట్టంటే అయిపోద్ది కదా. అయిపోయా. అది తీయాలి, కొట్టాలి, నలిగేయాలి, ఇళ్ళలో నానబెట్టాలి, ఎప్పుడు కావాలి. నచ్చుద్దా? నచ్చదు. కష్టం కదా. అలాగే మనం నిజమైన వాక్య విషయంలో కూడా ఉంటున్నాం. నిజమైన వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు బలం పొందుకోవాలి. నువ్వు ప్రార్థన చేయకుండా వాక్యంలాగా తీసుకోకుండా నచ్చినట్టు వాక్యం ఉండాలని తీసుకోవడం కోసం ప్రయత్నిస్తాను చూస్తావా, దానివల్ల ప్రమాదం వస్తుంది. ఈరోజు చూడండి, ఇళ్లలో చిన్నపిల్లలు మనం వాళ్ళకి మామూలు ఆహారం పెడితే తినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళని హైబ్రిడ్లో తయారు చేసాం మనం. అలాగే ఇప్పుడు చర్చిలు కూడా అన్ని హైబ్రిడ్లో తయారు చేసింది. కాబట్టి వాళ్ళు తినడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. వాక్యం వినడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఇప్పుడు బోధ అంతా ఏంటి? నువ్వు ఎలాగైనా ఉండు, ఏమైనా చేయి, నువ్వు చర్చికి వచ్చి మేము అడిగింది ఇచ్చేసి వెళ్ళిపో, దేవుడిని దీవిస్తాడు. ఎక్కడ చెప్పాడు దేవుడు? ఎక్కడ దేవుడు చెప్పాలా? నువ్వు ఎలాగంటే అలాగుండాలి, నువ్వు మారు అన్నాడు, ఇప్పుడే మారు అన్నాడు. నేడే రక్షణ దినము అంటే దేవుడు చెప్తున్న మాట మనం ఈ రోజు లోబడే వాళ్ళకి ఉండాలి. ఎందుకని ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, కాలం చాలా సమీపించింది. ఎంత సమీపించిందంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, టైమ్ ఈజ్ అట్ హ్యాండ్ అని. అత్యంత సమీపంగా ఉన్నది, ఎక్కువ దూరం లేదని అర్థం. టైమ్ ఈజ్ అట్ హ్యాండ్ అంటే దేవుడు యొక్క సూచనలు నెరవేరుతున్నాయి. అది ఎవరికి అర్థమవుతుందంటే క్రీస్తులో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. అది మిగతా వారికి అర్థమవుతే చాలా కష్టమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, రూతుకి 6 ముద్రలు లేదంటే 6 కొరల ఎవ్వలు బోయాలు ఇచ్చినప్పుడు అవి తీసుకెళ్ళి నువ్వు నయోమికి ఇవ్వు, నయోమికి అర్థమవుద్ది అన్నాడు. ఎందుకంటే ఆ 7వది విమోచన అయి ఉన్నది. ఆ విమోచనకి సూచన ముందు ఆమెకి ఇచ్చాడు. ఆ సూచన ఆమె పట్టుకుపోయి వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళకి అంతవరకే. రాకడ 7వ ముద్ర వధువుకి సంబంధించింది. ప్రైజ్ ది లార్డ్. నేను కొంచెం ముందుకు వెళ్తున్నా. ఇంకా మీకు బైబిల్లో ఒక పదం ఉన్నది. ఈ పదం కనిపిస్తుందా మీకు? ఫిగ్ ట్రీ అంటారు. ఫిగ్ ట్రీ అంటే అంజూరపు చెట్టు. అదే 24వ అధ్యాయంలో ఒక సూచన ఉన్నది. అంజూరపు కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని గుర్తెరగండి, అయినను అంతము వెంటనే రాదు. బైబిల్ మొత్తం చదివే వాళ్ళకి అంజూరపు కొమ్మ అంటే ఏంటో అర్థమవుతుంది. ఏంటది? ఇజ్రాయేలు అంజూరపు కొమ్మ ఎలాగవుతుంది? అంజూరపు కొమ్మ 10 సంవత్సరాలు చిగురిస్తుందిగా. దాంతో ఎందుకు దేవుడు పోల్చాడు? సరే, ఇంతకు అసలు ఇరాన్కి ఇజ్రాయెల్ గొడవ ఏంటి? మాకెందుకు పాస్టర్ గారు, మా ఇంట్లో గొడవ అర్థం కావట్లేదు మాకు. ఇరాన్ ఏమంటదంటే అసలు ఇజ్రాయెల్ దేశమే కాదంటది. మా ప్రాంతం వాళ్ళు చూసిన వాళ్ళ దేశమే కాదంటారు. అది వాళ్ళిద్దరు గొడవ. మరి ఇజ్రాయెల్ దేశం అనేది లేదా ఇంతకుముందు? ఉన్నది. ఏమైంది? ఎందుకు చెదిరిపోయింది? యేసుక్రీస్తు ప్రవచించాడు. అదే మత్తయి సువార్త 24లో రాతి మీద రాతి ఉండకూడదు, దేవాలయము తీసివేయబడుతుంది. క్రీస్తు శకము 77వ సంవత్సరంలో టైటస్ ఆయన దాడి చేసినప్పుడు యెరూషలేము మొత్తం పడగొట్టబడి యూదులు మొత్తం ప్రపంచం మొత్తం చెదరగొట్టబడి వాళ్ళు ప్రపంచం మొత్తం పారిపోయినప్పుడు ఇజ్రాయిల్ అనేది ప్రపంచ పటం లేకుండా పోయింది. 1946 మే 17 మళ్ళా దేశంగా వచ్చింది. అది వీళ్ళకి నచ్చట్లే. ఇక్కడ దాని అర్థం ఏంటి? అంజూరపు కొమ్మ మళ్ళా చిగురించడం. 1946 మే 17 మళ్ళా చిగురించాడు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు చెప్పిన సూచనలో రాకడ కన్నా ముందు సూచన. ఇజ్రాయేలు ప్రపంచంలో ఉన్న అన్ని చోట్ల నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కటవ్వాలి. వాళ్ళంతా ప్రపంచంలోంచి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ తిరిగి వాళ్ళ జాతి మొత్తం ఒక్కటవుతున్నారు. అది దేవుడు చెప్పిన లేఖనం యొక్క నెరవేర్పు. అది 6వ ముద్ర కింద ఉన్నది. ఏదో ముద్రను చదవటం కాదండి, ఏదో 6 కొల్లను చదవటం కాదండి, ఏదో యూదులను చదవటం కాదు, ఏదో అందరూ చెప్పి కాదండి. ప్రతి దాంట్లో దేవుడు ఇంత గొప్ప సత్యాలు దాచిపెట్టాడు. వాళ్ళకి సాదృశ్యంగా ఈ రాత్రి మనం ఇక్కడ నయోమిని చూస్తున్నాం. అలాగే అన్ని జనులకు సాదృశ్యంగా ఇక్కడ మనం రూతుని చూస్తున్నాం. గమనించండి, ఇవి 7 ముద్రలు. అంటే ఏమున్నాయి అక్కడ? తెల్లగుర్రం, ఎర్రగుర్రం, నల్లగుర్రం అన్నిటినీ కలిపినది పేల్ హార్స్ అని ఉంది. పాండుర వర్ణం, ఆ 3 కలిపితే వచ్చింది.
దీనిలో చివరిలో ఇదిగో ఈ గుర్రం యొక్క చివరి కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. దేవుడు ఇక్కడి నుంచి అన్ని జనుల కాలం తీసుకెళ్ళిపోవాలా. ఇప్పుడు రూతుని తీసుకెళ్ళి లోపల దాస్తాడు. రూతును లోపల మాత్రం బయటికి రామాక, నేను వచ్చేదాకా నువ్వు అక్కడే ఉండు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రూత్ ఏమైంది? దాచిపెట్టబడింది. నయోమి బయటికి కనబడుతుంది, రూత్ ఎవరికి కనబట్టల్లా. అలాగే ఈరోజు దేవుడు ప్రపంచం మొత్తం ఆయన ఒక వధువుని దాచిపెట్టుంచాడు. రూత్ ఎక్కడుంది ఎవరికి తెలియదు. రూత్ ఇంట్లో ఉండి నయోమి బయట నుంచి ఉన్నది. నయోమిని విమోచిస్తా అంటున్నాడు, వెనకాల రూతుని విమోచిస్తున్నాడు ఆయన. అలాగే ఈరోజు ప్రపంచం మొత్తంలో ఆయన తన వధువుని, అంటే తన ఒక భార్య, అంటే కరెక్ట్గా మనకి అర్థమయ్యే భాష మాట్లాడితే తన యొక్క సంఘమును దాచిపెట్టాడు. ఆయన యొక్క శరీరాన్ని ఆయన భూమి మీద ఉన్న అందరి లోపల దాచిపెట్టాడు. ఇప్పుడు ఆ రాకడ సమయంలో ఏం జరుగుతుందంటే అందరిలోంచి ఆ సంఘము వధువుగా, లేదంటే దేవుని యొక్క శరీరముగా రూపాంతరం చెంది ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఎదురు చూసే దానికోసం. ఒక్క మాట అడగచ్చా? ఇప్పుడు అడగచ్చా? పర్వాలేదా? మనం చర్చికి ఎందుకు వస్తున్నాం? ఇప్పుడు విన్నాం కదా, దేనికోసం వస్తున్నాం? రూపాంతరం చెంది క్రీస్తులో ఐక్యం అవ్వటం కొరకు చర్చికి వస్తున్నాం. కానీ మీరు గమనించండి, మరి భూమి మీద ఉన్న చర్చిలు మొత్తం ఇదే బోధించాలి కదా? బోధిస్తున్నారా? మరి ఏం బోధించాలి? నిన్న అక్కడ పెందుర్తి దగ్గర నుంచి యువతలకు వస్తామంటే మా ముందు ఒక ఆటో మమ్మల్ని క్రాస్ చేసిపోయింది. దానికి 3 వైపులో బోర్డులు ఉన్నాయి. చర్చి ప్రతిష్ట, ఆలయ ప్రతిష్ట అని ఉంది ఒక పక్కన. దాని కింద రాసిందంటే డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది చర్చి ఆవరణలో ఉంది. ఏంటది? దేనికోసం రెడీ చేయాలి చెప్పండి? చర్చిలో ఎక్కడన్నా కానీ, లేదా క్రైస్తవ ఇళ్లలో ఎక్కడన్నా కానీ సినిమా పాట వినబడచ్చా? ఏం గట్టిగా రావట్లేదు. రాదు గట్టిగా కూడా. ఇప్పుడు వినబడలేదమ్మా నాకు. వినపడచ్చా? సరే ధైర్యంగా చెప్పండి. పోనీ మన ఇళ్లలో టీవీలు ఉండొచ్చా? కానీ ఇదేంటిది? ఏంటి అంటున్నా ఇది? అంటే మనం ఎలాగున్నామంటే చర్చికి వెళ్ళాక అక్కడ కాసేపు కూర్చోడం అప్పుడే మనం క్రైస్తవులం. బయటంతా మనమే, ఇంట్లో అంతా మనమే. నన్ను ఎవడు చూడకపోతే నాకన్నా లోకస్తుడు ఎవడు ఉండడు. ఎవరైనా చూస్తే మాత్రం క్రైస్తవం బయటకు వచ్చేస్తుంది. ఇది క్రైస్తవమా? ఇది క్రీస్తు కోరిన క్రైస్తవ్యమా? కానే కాదండి. కాబట్టి ఈరోజు మనం ఎంత త్వరగా దాన్ని విడిచిపెడితే దేవుని యొక్క రాజ్యానికి అంత త్వరగా రెడీ అవుతాం. ఎందుకు ఈ భారమైన కొడుకులు, ఎందుకు ఈ భారం, ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఇన్ని గంటలు మేము ప్రయాణం చేసి ఇక్కడికి రావాలి? ఇక్కడ లేరా పాస్టర్ గారు? ఇక్కడ లేవా సంఘాలంటే ఒక భారం కలిగి ఇక్కడికి వస్తాం. ఆ భారం కలిగి మీరు కూడా వస్తే మన కుటుంబాలు మారుతాయి, జీవితాలు మారుతాయి. మనం క్రీస్తుకి ఇంకా దగ్గర అవుతాం. వాక్యం ఏంటో సత్యం ఏంటో తెలుసుకుంటాం. అందుకొరకే మనం చర్చకు వస్తున్నాం. అంతేగాని ఎవడో ఒక వ్యక్తిని చుట్టానికి కాదు, కాసేపు 4 మాటలు వినిపోవటానికి కాదు. ఇప్పుడు కూడా చాలాసార్లు మనం ఎలాగ చర్చకు వస్తామంటే ఆడికి వెళ్తాము, ప్రార్థన చేయించుకుందాం, స్వస్థలే కాసేపు పోద్దాం. కాసేపు స్వస్థత కొరకు మనం సిద్ధపడుతున్నాం, కానీ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడట్లేదు. మరి క్రీస్తు రక్తం కాచేది కేవలం స్వస్థత కొరకేనా, రక్షణ కొరకు కూడా? మరి రక్షణ సంగతి ఏంటంటే, అంతేనా? ఈరోజు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే చాలా ప్రాముఖ్యమైన వాటిని మనము దాటిపోవద్దు. వాటికి లోబడి, వాటి కట్టుబడి దాని లోపల అడుగుల ముందుకు వేయవలసిన వారమే. ఇక్కడ కనిపిస్తుంది 6 రాతిబాణాలు అయితే 7వ ముద్ర, 6 రాతిబాణాలు 6 ముద్రల సాదృశ్యమైతే 7వది ఏమైందంటే యేసుక్రీస్తు యొక్క రాకడై ఉన్నది. ఆ రాకడకి దేవుడు ఈరోజు మనం సిద్ధపరుస్తాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, సంఘానికి వచ్చిన నీవు దేని కొరకు వచ్చామంటే క్రీస్తు రాకడ కొరకు నేను రెడీ అవటానికి వచ్చా. ఒకసారి ఏమని చెప్దాం మనం? దేనికోసం వచ్చాము చెప్పండి? రైట్. క్రీస్తు రాకడ కొరకు సంఘానికి వచ్చినప్పుడు మనం చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? సంఘములో నువ్వు వాక్యం వినటానికి తప్ప మరి దేనికి రావద్దు. మొదటిది, విన్న వాక్యాన్ని ఏం చేయాలి? నమ్మాలి. నమ్మిన వాక్యాన్ని ఏం చేయాలి? తర్వాత దానికి లోబడాలి. ఆ తర్వాత వాక్యానుసారమైన వాటిని నువ్వు పొందుకుంటావు. దేవుడు నీకు వాక్యం లోపల ఏమి దాచిపెట్టాడో, ఏమిచ్చాడో వాటిని నువ్వు పొందుకొని తీరుతావు.
ఎందుకంటే వాగ్దానము క్రీస్తులో ఉన్న అందరికీ ఇవ్వబడినది. అయితే ఇది అందరికీ మర్మమే, దేవునిలో ఉన్న వారికి మర్మం కాదు. యేసుక్రీస్తు ఆ మాట చాలా స్పష్టంగా చెప్పున్నాడు. ఇదిగో పరలోక రాజ్యం యొక్క మర్మములు మీకు అనుగ్రహించబడి ఉన్నాయి. లోకంలో ఉన్న వాళ్ళ కొరకు కాదు, అది మీ కొరకు, అవి మీకు అనుగ్రహించబడి ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మర్మము నీకు తెలియకపోవడము దేవుడికి ఇష్టం లేదు. కానీ ఈ రోజుకి ఇంకా మన దగ్గర నుంచి ఒక ప్రశ్న వస్తుంది, పాస్టర్ గారు నేను బైబిల్ చదువుతున్నాను కానీ ఆ బైబిల్ నాకు అర్థము కావటం లేదు. అది అర్థము కావటం కొరకు మనం ఏం ప్రయత్నం చేసాం? నిజమేనా? ప్రార్థన చేసామా? ప్రయత్నం చేసామా? ఎప్పుడైనా సేవకుల దగ్గరికి పోయి మనకున్న ప్రశ్నలను క్లియర్ చేసుకున్నామా? లేదు. కానీ మన దృష్టి మాత్రం ఎక్కడున్నది? దేవుడు చేసే మేళ్ళు మనకు కావాలంటున్నాం. మేళ్ళు నీకు వస్తాయి, నీకు రాక ఎవరికి రావాలా? దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు నీకు కాక ఎవరికి రావాలి? అయితే నా సిద్ధపాటు ఎలా కూడదంటే వాక్యపు పునాది మీద ఉండాలి. దేవుని శక్తి మీద ఆనుకున్న జీవితం నేను కలిగి ఉన్నప్పుడు, అటువంటి ప్రార్థన ప్రభావం కలిగిన జీవితం నేను కలిగి ఉన్నప్పుడు దేవుడి యొక్క ప్రతి ఆశీర్వాదం నాదే కదా. నిజమేనా కదా? వాక్యము నన్ను నడిపించాలి, వాక్యము నన్ను బలపరచాలి. నా జీవితంలో నాకు ఏమున్నా లేకపోయినా నాకు ఒక ఆధారం ఏమనిపించాలంటే ఇదిగో దేవుడి వాక్యం ఉన్నది, అదే నాకు ఆధారమై ఉన్నది. ఏ మనిషి నా పక్కన ఉన్నా, ఏ మనిషి నా పక్కన లేకున్నా దేవుడు నా పక్కన ఉండి తీరతాడు. ఈ విశ్వాసము నిన్ను ప్రతి క్షణము నడిపించాలి. దాని కొరకు నువ్వు ప్రతి క్షణము జీవించాలి, దాని కొరకు పరితపించాలి, దాని కొరకు ప్రార్థించాలి, దాని కొరకే మనం జీవించాలి. ఇవన్నీ నీ జీవితంలో ఉన్నప్పుడు ప్రతి వాగ్దానము నమ్మినది, చదివినది నీకు అర్థం కాకుండా పోదు. అర్థమైన ప్రతిదీ నువ్వు దాచిపోలేవు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్ కొంచెం నేను ముందుకు వెళ్దాం. అంశం అయితే ఇది కాదు, మరి దేవుడి దగ్గర ఈ మాట నడిపించాడు. ఇక్కడ ఆశ్చర్యమైన ఒక మాట ఉన్నది. మీరు గమనిస్తే ద్రాక్షారసమును దేవుడు నీటి ద్రాక్షారసంగా మార్చడం కన్నా ముందు 6 రాతి బాణాలు నీటితో నింపమన్నాడు. ఆ నీటితో నింపినప్పుడు మీరు గమనించండి, యేసు అక్కడికి పోలేదు, ప్రార్థన చేయలేదు, చెయ్యి పెట్టి తిప్పలేదు, ఏమి చేయలే. వాళ్ళు నీళ్లు పోశారు, నీళ్లు మొత్తం నిండి పొంగి పోలేదాకా పోయిండన్నాడు. పోసాక అన్నాడు అది ముంచి తీసుకుపోయి మీరు పోయిండి అన్నాడు, అందరికి పంచండి అన్నాడు. ఇదేంటిది? ఒకసారి పాత నిబంధనలోకి వెళ్తే దేవాలయం మొత్తం కట్టేసిన తర్వాత, అన్నిటిని వస్తువులు ఆయా స్థలంలో పెట్టేసిన తర్వాత, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉన్నది. ఆ తెరను ఎప్పుడైతే దేవుడి కిందకి దించమన్నాడో అది దించగానే షకీనా మహిమ మొత్తం కమ్ముకున్నది. అందరూ బయటికి వెళ్ళిపోయారు. చూడండి, ఎవడు ప్రార్థన చేయలే. ప్రార్థనకి వాళ్ళు పూనుకుంటుండగా ఆ కట్టని కిందకి లాగా అంటే అన్నిటినీ వాటి స్థానంలో పెట్టేగానే దేవుడు రంగం మీదకి వస్తాడు. రాతి బాలను మొత్తం నింపండి, అప్పుడు దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఏంటంటున్నా, మన హృదయాలన్నీ ప్రార్థనతో నింపితే, మన జీవితాలన్నీ వాక్యంతో నింపితే, మన జీవితాలన్నీ సత్యంతో నింపితే, మన హృదయాల్లో లోకంలో అన్నీ మొత్తం బయట పడేస్తే నేనంట దేవుడి కార్యం వెంటనే స్టార్ట్ అవ్వదా నీ జీవితంలో? నువ్వు కదిపబడవా? ఆయన యొక్క కార్యం దిగిరాదా? ఆయన యొక్క ఆత్మ నీ మీద కుమ్మరించబడదా? నిశ్చయంగా వితౌట్ ఎనీ డౌట్ ఇట్ విల్ కమ్ డౌన్. సందేహం అన్నదే లేకుండా దేవుడు కిందకి దిగి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఎప్పుడంటే అన్నిటినీ వాటి స్థానంలోకి తీసుకొచ్చినప్పుడు, నీ జీవితంలో క్రీస్తు అన్నిటికన్నా ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నామో ఆ సంగతి మనం గుర్తెరిగి వాటిన్నిటిని పక్కకి సరిపి క్రీస్తుని, వాక్యమును, ప్రార్థనను, విశ్వాసమును, ఆయన యొక్క సత్యమును ముందుకు తీసుకొచ్చి పెట్టినప్పుడు, ఆ వెనక నువ్వు నిలబడినప్పుడు, అన్నీ ఆ స్థానంలోకి వచ్చినప్పుడు విజయం నీది కాదా? చూడండి, ఇజ్రాయెల్ సైన్యం మొత్తం అక్కడే ఉన్నది. అభిషేకించబడిన సౌలు అక్కడే ఉన్నాడు. దావీదు అన్నల మొత్తం అక్కడే ఉన్నారు. వారి మధ్యలో ఒక పెద్ద లోయ ఉన్నది. ఆ లోయ పేరు ఏలా లోయ. ఇటు పక్కన ఫిలిష్తీయుల యొక్క సైన్యం అందరూ అక్కడే ఉన్నారు. ఒక్క దావీదు అక్కడికి వచ్చాడు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని చూసి భయపడతా ఉన్నారు, బెదిరిపోతున్నారు. సౌలు అందరికన్నా వెనకాల ఉన్నాడు. అయితే దావీదు అందరికన్నా ముందుకొచ్చి నిలబడి గొలియాతుకు ఒక సంగతి చెప్పాడు. గొలియాతు, ఇప్పుడు దాకా ఇది దేవుని యొక్క సంతానము, దేవుని యొక్క కుటుంబం, దేవుని యొక్క పిల్లలు, అయితే వాళ్ళు ఒక పని చేయాల, నేను ఆ పని చేస్తున్నా, నేను దేవుణ్ణి ముందు పెడుతూ ఉన్నా. అప్పుడు ఇది లార్డ్ ఫాస్ట్,
ఫ్రమ్ నౌ దిస్ ఇస్ నాట్ మై బ్యాటిల్. కాబట్టి ఇప్పటి నుంచి ఇది నా యుద్ధం కాదు. ఏం చెప్పాడు గొల్లియాతుకి? యుద్ధము కొంచెం గట్టిగా చెప్పండి. మన జీవితంలో సరిగ్గా రావట్లేదండి. మన జీవితం యుద్ధం ఎవరు చేయాలి? నీకు బాధ వచ్చినప్పుడు యుద్ధం ఎవరు చేయాలి? నీకు శోధన వచ్చినప్పుడు యుద్ధం ఎవరు చేయాలి? నీకు వ్యాధి వచ్చినప్పుడు ఎవరు చేయాలి? నీ మీద శత్రువులు పైకి లేచినప్పుడు నీ తరపున దేవుడు యుద్ధం చేయాలంటే నువ్వు యెహోవాని ముందుగా ఉంచాలి కదా. నీ ప్రార్థనలు ఆయన ముందుగా ఉంచాలి కదా. ప్రతి రోజు ఆయన ముందు పెట్టాలి కదా. ప్రతి సమయం ఆయన ముందు ఉంచాలి కదా. ప్రతి కార్యములో ఆయన మొదటగా నిలబెట్టాలి కదా. అప్పుడు కదా నువ్వు విజయాలు సాధించేది. ఎందుకు మనం జారిపోతున్నాం? ఎందుకు పడిపోతున్నాం? ఎందుకు నిరాశ వస్తున్నదంటే దేవుణ్ణి ముందు పెట్టక. 39 రోజులు దేవుని పిల్లలుగా పిలువబడి అభిషేకించబడిన రాజును కలిగి ఉండి, వాళ్ళు ప్రవక్తను కలిగి ఉండి, సమూయేలు ప్రవక్త అప్పుడు జీవించే ఉన్నాడు. అయినా కూడా ఆ సమూయేలు దగ్గరికి వచ్చాడా సౌలు? చాలా. ఈరోజు మన సంగతి కూడా అంతే. ఎందుకు మన మీద శత్రువులు కేకలేస్తున్నాడంటే దేవుణ్ణి ముందు పెట్టక. దావీదు ఎంత ఉన్నాడు, గొల్లియాతు ఎంత ఉన్నాడు. దావీదు కేక పెడుతున్నాడు ఏమని? ఎవడ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా దేవుని తిరస్కరిస్తున్నాడు, నేను యెహోవా నామములో వాడిని తిరస్కరిస్తున్నాను. వీడందరూ భయపడుతుంటే ఈయన తిరస్కరిస్తున్నాడు. పోయి ఎంత ధైర్యం కావాలి? దేవుణ్ణి ముందు పెట్టినాడు అలాగే ఉంటాడు. మనకేమో భయం, ఏం జరిగినా భయం, చుట్టుపక్కల ఏమొచ్చిందో భయం. కోపడరు కదా. మన పక్కన ఎవడో ఒకటి మీదకి దెయ్యపాత్మ వస్తే మన పక్కన కూర్చుంటామా? చెప్పండి. ఇప్పుడే కాదు, మనమన్నా పోవాలి, వాళ్ళన్నా పోవాలి. అప్పుడు దాకా జీవితంలో పక్కకి ఎప్పటికి పోం. ఇంకేంది ఇప్పుడు మనమేమంటాం? మళ్ళా లోకంలో ఉన్నవాడి కన్నా ఎవరిలో ఉన్నాడు? మరి ఎందుకు భయపడ్డావు? ఎందుకు భయపడ్డావు? ఒకసారి మా దగ్గర చర్చిలో ఒక సేవకుడు ఎదుగుతూ ఉన్నాడు. ఎప్పుడంటామండి, పాస్టర్ గారు నాకు దెయ్యాలు ఎలా కొట్టాలి, ఒకసారి కనిపిస్తే నాకు చెప్పండి ఎలా కొట్టాలి. ఒక సంవత్సరం పాటు ఇదే పోరు నాకు చెవి కింద. ఏంటి? ఎందుకంటే ఎల్లగొట్టాలనుకోవడం ఆయన పోయి ఎల్లగొడతాడు. నేను ఎల్లగొట్టాలనుకోవడం నాకు అసలు దెయ్యాలు చూస్తే మామూలు మంటగా కోపం ఎట్లంటట్టు వచ్చేసి ఇవన్నీ చెప్పడు. అతను పదే చెప్తున్నాడు. సరే చెప్పినోడు మనం ఏమో నిరాశపరచకూడదుగా. ప్రభు ఒక అవకాశం ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు. ఒక ఫైన్ డే, ఒక ప్రభురాత్రి భోజనం రోజున మధ్యాహ్నం కూడా అంటున్నాడు, మీకు చెప్పి సంవత్సరం దాటిపోయింది పాస్టర్ గారు, కనీసం ఒక్క దెయ్యాన్ని నాకు చూపించలేదండి. పాస్టర్ గారు దెయ్యాలు చూపిస్తారు ఎక్కడన్నా? సరే మంచిది. అలా మేము చర్చిలో కూర్చున్నాం, భోజనం అట్లా చేస్తున్నాం. ఇంతలో ఒక పిల్లోడు వచ్చాడు. కిరణ్ అనుకున్న పిల్లోడు పేరు. పాస్టర్ గారు నేను మీకు చెప్పాను కదా, అది వచ్చిందండి అన్నాడు. ఏంటది అన్న. అదే పాస్టర్ గారు మీకు చెప్పాను కదా, మా ఆవిడ ఇంటి మీదకి వచ్చింది, వస్తారా అన్నాడు. నేను అనుకున్నా, ప్రభువా నాకు అవకాశం ఇచ్చేయండి పంపించడానికి. ఉన్నాడు కదా మరి. సరే చెప్పా, సోదరా నువ్వు ఎప్పటి నుంచో నువ్వు ఎలా కొట్టాలనుకుంటున్నావు కదా, సరే నాది ఇంకా భోజనం అవ్వాలా, నీది అయిపోయింది కదా, నువ్వు ముందెళ్ళాను, నువ్వు ముందెళ్ళి వెనక నేను వస్తానన్నా. కాదు భోజనం చేయగానే దెయ్యాలు వెళ్ళవు, ప్రార్థన చేస్తా అన్నాడు. అచ్చగా నువ్వు వెళ్ళవా ఇప్పుడు అన్నా. నువ్వు కూడా వస్తే పోతా అన్నాడు. ఎలా కొట్టాలని కోరుకుంది ఎవరు వెళ్ళాలి? అవకాశం ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఆయన గొప్ప చేయబట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాదా? నన్ను తగ్గించి తీసేసుకుందా పక్కన. ఆయన గొప్ప చేయడానికి దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కొంచెం పైకి ఎత్తపడాలా, దేవుని ఎలాగొచ్చాడండి, అంతే కాదు. ఆయన సేవ పైకి ఎత్తపడాలి. అందుకని నేను కూడా నీ సేవ కొరకు దేవుడు ఇచ్చాడు పోయాలి రాదా? లేదు నన్ను ఇరికిస్తున్నావు నువ్వు అన్నాడు. రెండో సంగతి, సరే నేను అన్నా, నువ్వు వెళ్ళి తీరాల్సింది, నువ్వు పో, బయటికి ముందు పో అన్నా. చర్చి గుమ్మం దాకా ఇలా మెట్టు కూడా దిగల. వాళ్ళ భర్తగా చెప్పాడు, మేము ఇక్కడే ఉంటాం, చర్చికి తీసుకొస్తేనే అది పోతుంది అన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చర్చికి తీసుకొస్తేనే. లేదు వెళ్దాం పదని చెప్పి నాతో పాటు తీసుకుపోయా. ఇదిగో వస్తున్నా అన్నాడు. మేము ఇక్కడుంటే ఆయన ఆ కింద ఆటో స్టాండ్ దగ్గర ఉండేవాడు. ఇంత డిస్టెన్స్లో వచ్చాడు మా వెనకాల. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఈయన వెళ్తున్నాడు కదా, దయ్యం పోతుంది,
ఆ తర్వాత నేను వెళ్తాను, అప్పుడు అడగచ్చు కదా, నేను వచ్చేదాకా ఆగచ్చు కదా, ఎందుకు పోగొట్టి అనొచ్చు కదా. ఏంటది సావేనా? ఎవరెవరికి భయపడాలి? వినపట్లేదు. ఆయన గురించి అంత నవ్వారే చెప్తే ఇక్కడ మన దగ్గరికి వస్తే ఎందుకు పరిస్థితి? ఒకసారి గుంటూరులో వెంకటప్ప కాలనీ దగ్గర లూథరన్ చర్చ్ ఉంటుంది. చర్చికి ఆనుకొని ఇల్లే ఉంటుంది. ఆ ఇంట్లో ఒక ఆమెకి సిస్టర్కి, అబ్బాయి పేరు మత్తయ్య, వాళ్ళ అమ్మకి సేమ్ డెవిల్ స్పిరిట్ వచ్చింది. ఆ రోజు యూత్ క్యాంప్ జరుగుతుంది, మొదటి రోజు అయ్యింది. వాళ్ళు చర్చికి రాలా, అందుకే రెండో రోజు ఉదయం బ్రష్ కూడా చేయలేదు, ఇంకా నైట్ డ్రెస్లు పోయింది. అది ఇంటి ముందే ఆప, ఏమ్మా నేను అందరూ రాలేదంటే, ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, ఇది రాత్రి ఇక్కడ జరుగుతున్నది, ఆమె కేకలేస్తుంది, అరుపులు, మాకు అందరూ భయం వేస్తున్నాను. ఇంకో మాట చెప్పాలా, ఆ సిస్టర్ నాకన్నా కొద్దిగా హైట్ ఉంటుంది, నాకన్నా కొద్దిగా 6'2", 6'3" ఉంటుంది హైట్ ఆమె. సార్ నేనన్నాను, ఇట్లా స్పిరిట్ ఏదో ఉన్నది అంటే, పక్కనే చర్చ్ ఉంది కదా, పాస్టర్ గారు ఉంది కదా, పాస్టర్ గారిని పిలిచారంటే వాళ్ళు చెప్పట్లా. పిలిచాను పాస్టర్ గారు, మీరు కూడా రండి అన్నారు. సరే ఇంటికి వెళ్ళా. నాకు వాళ్ళు ఒక్కసారి 2 సార్లు వచ్చి నాకు గుర్తులేదు ఎవరు. మన చర్చి బిల్లు తీసుకుపోయింది. తీసుకెళ్తే నాకు ఒక చోట కుర్చీ వేస్తారు. వాళ్ళు 2 గదుల ఇల్లు, ఒక గది, ఆ బయట వరండా. అక్కడ నాకు కరెక్ట్గా కిటికీ ఉంది, వెనకాల కిటికీ దగ్గర కుర్చీ వేస్తే కుర్చీలో కూర్చున్నా. ముందు చాపేసి ఒక ఆమెను కూర్చోబెట్టారు. ఆమె తీసుకొని బైబిల్లోకి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. ఏమన్నా కాదమ్మా, ఇక్కడ ఎవరికో దెయ్యం పట్టిందంట, ఆమె ఎవరో తీసుకురండి అన్న. ఇక్కడ ఎవరికి దెయ్యం పడలేదు పాస్టర్ గారు అన్నది. నేను కొద్దిసేపటి గమనించా, అందరు ఇంటి బయట ఉన్నారు, ఈ మొక్కది ఇంటి లోపల ఉన్నది. భర్త కొడుకు అక్కడ ఉన్నారు, పాస్టర్ గారు ఆమె 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 ఆమె. ఇక చూడండి, నాకు బయట రావడానికి కూడా దారి లేదు, ఆమె అడ్డు కూర్చుంది. నైట్ ప్యాంటు, టీ చొక్క వేసుకుని వెళ్ళా. ఇక నా పరిస్థితి చూడండి. ఎవడన్నాడు చెప్తాడా? నేను కనీసం లోపలికి వచ్చేటప్పుడు చెప్పాలి కదా ఇంట్లోనే అని. నేను అప్పుడు కూడా అడిగా, మరి పక్కనే చర్చ్ ఉంది కదా, పాస్టర్ గారిని పిలిచాం పాస్టర్ గారు, నిన్న ఆమె పాస్టర్ గారిని ఎత్తి బయటపడేసింది, అందుకని మిమ్మల్ని చెప్పలా, చెప్తే మీరు రారని అన్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఎందుకు ప్రైజ్ లార్డ్ చెప్తానంటే, ఒక సేవకుడు అలాగ అయ్యాడని కాదు కానీ, అక్కడ దేవుడు యొక్క కార్యాన్ని బట్టి దేవుడు ఉన్నాడు అంటానికి రుజువు ఇవ్వటానికి దేవుడు అక్కడ తీసుకుపోయాడు. చూడండి, ఆమెతో మాట్లాడుతున్నాం, అన్నీ చెప్తుంది, బైబిల్ తెరుస్తుంది, చదవమని చదువుతుంది, అన్నీ చేస్తున్నది. ఇప్పుడు ఎవరన్నా ఏమనుకుంటారు అట్లుంటే? చాలా పద్ధతిగా చక్కగా కూర్చున్నది, అసలు ఆమె కుడికి రెడీ అయ్యి కూర్చున్నది. ప్రైజ్ ది లార్డ్. అయితే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రక్తము కాచి నన్ను కొన్నాడు అని చెప్పు అంటే ఆమె అంటుంది, పాస్టర్ గారు నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థం కావట్లేదు అంటుంది. మిగతా అన్నీ చెప్తుంది. వెనకాల నుంచి భర్త కొడుకు ఊగిపో 10 సార్లు చెప్పినప్పటికీ, ఎన్నిసార్లు చెప్పిస్తా పాస్టర్ గారు చెప్పింది మా దాకా వినపడి నీకు వినపడదా అన్నాడు. ఆ వెనక్కి తిరుగుతుంది, వాళ్ళు అక్కడ ఓడలేదు. ఎందుకని ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, లోకంలో ఉన్నవాడి కన్నా నువ్వు అది చెప్పుకోవటానికి, రాసుకోవటానికి, ఇంట్లో తగిలించుకోవడానికి కాదు, దానికి తగ్గట్టుగా జీవించడానికి. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వేం నమ్మాలంటే, నేను దెయ్యాలు ఎలా కూర్చును, నన్ను చూసి దెయ్యాలు పారిపోవు, క్రీస్తుని చూసి పారిపోవాలి, నాలో ఉన్నవాడిని చూసి పారిపోవాలా. ఈరోజు నిజమైన దేవుని సంఘం యొక్క నిజమైన గుర్తింపు ఏంటంటే, క్రీస్తుని కలిగి ఉండటము, క్రీస్తుని చూపించడము, ఆయన యొక్క శక్తి ప్రభావం కలిగి ఉండటం అయి ఉన్నది. లోకపు సంగతులు మనం మాట్లాడినప్పుడు మన లోపల భయము మాత్రమే ఉంటుంది. క్రీస్తుని గురించి మాట్లాడినప్పుడు వాక్యంలో ప్రభావం మాత్రం మనతో పాటు ఉంటుంది. కాబట్టి ఏ సంగతులు మనం దృష్టి పెట్టావో ఈ రాత్రి నుంచి వాటి మీద ధ్యాస పెట్టు. ఇక్కడ గమనించండి, వాళ్ళు బాణంలో నీళ్లు పోస్తున్నప్పుడు బైబిల్ ఒక మాట అంటుంది, ఆయన ప్రార్థన చేయలేదు, దాని లోపల చేయి పెట్టి తిప్పలేదు, ఏమీ చేయలా. మొత్తం పొంగి పొరలిన తర్వాత, అంటే అన్నిటినీ వాటి స్థానంలోకి తీసుకొచ్చిన తర్వాత దేవుడి కార్యము జరిగినది. ఇప్పుడు ఎమ్మటని ముంచి తీసుకుపోయి అన్నాడు, మొట్టమొదటిగా విందు ప్రధానికి పోయండి. కరెక్ట్గా మాట్లాడితే, ఇంకో రంగు మాట్లాడితే ఈవెంట్ మేనేజర్ ఆయన కూడా అంతేనా, ఎక్కడున్నాడు ఈవెంట్ మేనేజర్ ఆయన కూడా తీసుకెళ్ళి ముందు ఆయనకి ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు ఆయన ఒక పెద్ద మాట చెప్పాడు, విన్నారా? అందరూ ఎవరైనా మొదట మంచి ద్రాక్షరసం పోసి అందరూ మత్తు లేక జబ్బు రసం పోస్తారు, నువ్వైతే ఇప్పటికి కూడా జబ్బు రసము లేకుండా మంచిది ఇస్తున్నావే, నువ్వు బాగా ముందు నిలబెట్టు, బాగా ప్లాన్ చేసావంట. బైబిల్ ఒక మాట ఉన్నది,
వాళ్ళు పోస్తున్నది నీళ్లు అని తెలిసింది, నీళ్లు పోసిన వాళ్ళకి తప్ప ఇంకోడికి తెలియదు. అంటే వాళ్ళందరికీ ఏం కనిపిస్తుంది? వాళ్ళకి ద్రాక్షాసం కనిపిస్తుంది. ఈ నీళ్లు పోసిన వాళ్ళకి తెలుసు ఈ నీళ్లు పోస్తున్నారని. ఏమా వీళ్ళకి ఇంకో సంగతి కూడా తెలుసు, మేము నీళ్లు పోస్తున్నాము, ఆయన పోయమన్నాడు. మాకు సంబంధం లేదు, ఆయన పోయమన్నాడు. మాకు సంబంధం లేదు, ఆయన ఇక్కడికి రమ్మన్నాడు. మాకు సంబంధం లేదు, ఆయన సేవ చేయమన్నాడు. మాకు సంబంధం లేదు, ఆయన నిలబడమన్నాడు. ఆయనే మిగతావన్నీ చూసుకుంటాడు. కాబట్టి గమనించండి, ఓన్లీ ద సర్వెంట్స్ నోస్ ఇట్, నోబడీ నోస్ ఇట్. ఆ సేవకులకి మాత్రం తప్ప మరి ఇంకెవరికి తెలియదు. ప్రైజ్ ద లార్డ్. అలా ఇంకో చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్లో పాత నిబంధనలో ఆది కాండంలో యాకోబు నిచ్చెన మీరు ఉన్నారు ఎప్పుడన్నా? ఉన్నారా? ఆ నిచ్చెన మీద మీరు జాగ్రత్తగా గమనిస్తే, అక్కడ మీరు గమనిస్తే ఆ నిచ్చెన మీద దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. మిగతా వారు ఎవరికి తెలియదు ఆ దూతలు ఎందుకు ఎక్కారో, ఎందుకు దిగారో. ఆ దూతలకి తప్ప. ఎందుకు ఆ దూతలకి మాత్రమే తెలుసు అంటే, ఆ దూతలు పైకి వెళ్ళేటప్పుడు వెళుతూ వెళుతూ మన యొక్క ప్రార్థనలు వాళ్ళు పైకి తీసుకెళ్తున్నారు, మన యొక్క బాధలు పైకి తీసుకెళ్తున్నారు, మన విన్నపాలు పైకి తీసుకుపోతున్నారు, మన సంగతులు పైకి తీసుకొని పోతున్నారు. ఇవన్నీ తీసుకెళ్ళి ఆయనకి చెప్పి అక్కడి నుంచి పరిష్కారం తీసుకొచ్చి వాళ్ళు మనకి ఇచ్చేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ గడియ వర్తమానం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, అదిగో ఆ దూతల దగ్గర నుంచే కిందకి దిగి నీకు బలం ఇవ్వడానికి వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. అది మిగతా ఎవరికి అర్థం కాదు, అక్కడ ఉన్న వారికి అర్థమవుతుంది. చాలాసార్లు మీ కనుల ఎదుట అనేక మంది స్వస్థత పొందుకుంటూ మీరు చూస్తున్నారు. వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తే వాళ్ళు అంటారు, నిజంగా అలా జరుగుతాయా? నిజంగా జరుగుతాయా? కానీ అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, మా కళ్ళారా మేము చూసాం కాబట్టి మేము నమ్ముతాం. అది ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. వాళ్ళు చూస్తూ ఉండగా నీరు ద్రాక్షరసంగా మారి, వాళ్ళు చూస్తూ ఉండగా ఎట్లాగా నేను అడుగుతున్నాను. ఇప్పుడు మనం అందరం ఎవరు? కొంచెం త్వరగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని కుమారులు. యేసుక్రీస్తు వస్తారు. ఒక మాట నాడు మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన అన్న మాట ఏంటంటే, మీరు నన్ను బట్టి కాక నేను నా తండ్రి కార్యములు చేసిన ఎడల ఆ కార్యములను బట్టి నన్ను నమ్మండి, ఆయన కుమారుడు, లేకపోతే నమ్మద్దు. నిజమేనా? ఇప్పుడు మనం ఆయన కుమారులను నమ్మాలంటే మనం ఏం చేయాలి? గట్టిగా ఏం కార్యాలు చేయాలి? ఇప్పుడు మనం చచ్చిపోయిన బైక్ లేపాలా? చెప్పండి. కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఇవ్వాలా? కళ్ళు లేనివాడికి కళ్ళు ఇవ్వాలా? ఇవన్నీ కొంచెం పెద్ద ఇలాగ అనిపిస్తుంది. కానీ మొట్టమొదటి కార్యం చేద్దామా? ఏంటి మొదటి సూచక్రియ? నీటిని ద్రాక్షరసంగా మార్చాం. మరి రాత్రి ఏం చేద్దాం అందరం? ఎవడ నాకు వాటర్ బాటిల్ ఇవ్వండి, మంచిది పెద్దది, ఇక్కడ పెడతాను నేను, ఒకటి కుర్చీ వేసి ఇవ్వండి నాకు. ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చేసి వెళ్ళిపోండి. రారా ఎవరు? మళ్ళా మనకి మనం ఏం చెప్తాం అందరం? మేము దేవుని కుమారులము, కుమార్తెలము. ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు ఉన్నారు ఇక్కడ? అందరమే కదా. మరి ఇప్పుడు అందరం కూడా మనం నిజంగా ఆ నీటిని కనీసం పెద్ద పెద్ద కార్యాలు చేయకపోయినా, ఏది రైలు లేపటం, విమానాల పైకి లేపటం, ఇవన్నీ చేయకపోయినా కనీసం నీటిని ద్రాక్షరసంగా మార్చి మనం కూడా ఆయన కుమారులు నిరూపించేసుకున్నాం. ఈ రాత్రి ఎవరు వస్తారు ఫస్ట్ ప్రార్థన చేయడానికి? ఎలాగున్నాం చూసావా? ఈ రాత్రి మనం క్రైస్తవులను కాదంటే కోపం వస్తుంది. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేదంటే కోపం వస్తుంది. పాట సరిగ్గా పాటలేదంటే కోపం వస్తుంది. నువ్వు చర్చికి సరిగ్గా రావంటే కోపం వచ్చేస్తుంది. అయితే దేవుడి యొక్క వాక్యానుసారంగా ఒక సూచ్యక్రియ చేయమంటే ఇప్పుడు రాదే కోపం? నెట్టుకొని అందరికన్నా ముందు వచ్చి నేను చేస్తాను భాష గారు ఫస్ట్ అనాలి కదా మనం కూడా. ఎందుకంటలా? ఒక భయం ఉన్నది. ఏంటి ఆ భయం? అది మరి మారకపోతే మనం ఎవరు? ఇప్పుడు కుమారులమా? మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీకు సంగతి చెప్పాలని మాట అడిగాను నేను. ఏంటంటే మనం సరిగా ఉన్నామా లేదా అన్నది ఇంకోటి మనం చెప్పకుండా రాత్రి మనకు అర్థమైంది. అంటే మన జీవితము క్రీస్తుని చూపించటంలా, మన క్రీస్తము వాక్యము తిరిగి ప్రతిబింబించటం లేదు. మనం క్రైస్తవులాగా చెప్పుకుంటూ మన జీవితం గడిపేసుకుంటున్నామండి. అలా ఉండటానికి దేవుడు మనల్ని భూమి మీదకి పంపాలా? ఆయనని మనం భూమి మీద అందరికీ చూపించడానికి దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు.
మనల్ని చూపించడానికి కాదు, ఆయనని మన లోపల చూపించడానికే దేవుడి రాత్రి మనల్ని ఇక్కడ పెట్టాడు. నిజంగా ఎంతమందికి అలాగ ఉండాలని ఉన్నది కోరిక? మరి దానికోసం మనం త్యాగాలు చేయాలి వద్దా? ఏం త్యాగాలు చేయాలి? పెద్ద ఏమక్కర్లా, వారానికి 2 సార్లు చర్చికి వస్తుంది చాలు. ఎంత కష్టమైన పని భాష గారు, చిన్న విషయం అది. అంతేనా? చర్చికి వచ్చి అందరికన్నా ముందుండి పరిచయం చేయమంటే కష్టమా ఇష్టమా? చాలా కష్టం. రాగలమా? కానీ నేనేమంటారు, పెద్ద పెద్ద వద్దు, ముందు చిన్న చిన్నవి ప్రారంభిద్దాం, దాని తర్వాత దేవుడు తగినని మనకిస్తాడు. ముందు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా అడుగులు ముందుకేస్తే దేవుడు ఆ తర్వాత నిన్ను ఇంకా ఎక్కువ స్థితికి తీసుకొని పోతాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నేను కొంచెం ముందుకు వెళ్తున్నా ఇక్కడి నుంచి. బైబిల్ ఇక్కడ ఒక కార్యం ఉన్నది. నిర్గమకాండంలో అక్కడ ఒక మాట ఉన్నది, 15వ అధ్యాయం 23లో. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయేది, అందువల్ల దానికి మారా అని పేరు కలిగింది. ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సణుగు కొనగా. ఏం చేశారండి వాళ్ళందరూ? సణుకున్నారు, గొణిగారు. దేని కొరకు? అప్పుడు మోషే ఒక పని చేశాడు. ఆ తర్వాత అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు. ప్రైజ్ ది లార్డ్. ఇదేంటిది? మోషే చేదు నీటిని ఎలాగ మార్చాడు అంటే యేసుక్రీస్తే కాదు, అంతకన్నా ముందే దేవుడు ఆయన యొక్క సేవకుల చేత నీటిని మార్చగలిగాడు. నిజమేనా? అంటే భూమి మీద మనం కూడా మార్చచ్చు కదా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన సంగతి ఏంటంటే, నీటిని మార్చడానికన్నా ముందు యెహోవా ఏదో చెప్పాడని చెప్పాడు. ఏంటి మోషే? ఒక చెట్టుని తీసుకొచ్చి దాంట్లో పడేయండి అన్నాడు. అది ఏ చెట్టు అంటే మాకు నచ్చిన చెట్టు కాదు, యేసుక్రీస్తు అనే చెట్టు. కాబట్టి ఈ రోజు మనం ఏదైనా మార్చాలంటే ముందేం చేయాలి? మన జీవితాలు మారాలంటే ముందు క్రీస్తుని పెట్టాలి. మన ముందున్న పరిస్థితి మారాలంటే ముందు క్రీస్తుని పెట్టాలి. మన స్థితి మారాలంటే క్రీస్తుని పెట్టాలి. మన జీవితంలో చేదు సంగతులు బయటికి పోవాలంటే అక్కడ క్రీస్తు రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఇంకా నీ మెసేజ్ తయారు చేస్తున్నాను తెలియదు కానీ ఎవరు అబ్రాహం బదులు మొత్తాన్ని పాట పాడాడు. మారాన్ని మధురంగా మార్చాం. ప్రార్థన పాట పాడుతున్నారు. ఎవరు పాట ప్రార్థన పాటే మొత్తానికి. నేను అనుకున్నా, ఓ ప్రభా థ్యాంక్ యూ అనుకున్నా, ఇంకా ఆపేసా మెసేజ్ చెప్తున్నాను. ఆమేన్. మీరు బైబిల్లో ఏమైనా చూసింటారు, ఇక్కడ కనబట్లేదు అసలు. ఎవరామా? నయోమి. నయోమి అన్నది ఆమె జీవితం మొత్తం భర్తను కోల్పోయి అన్ని కోల్పోయి ఇలాగైపోయింది కాబట్టి ఆమె అంటుంది, చేచి నా పేరు ఇంకా నయోమి అనకండి, ఇక నుంచి నన్ను మారా అని పిలవండి అంట. ఈ రాత్రి ఇక్కడ చాలా మందికి వాళ్ళ జీవితాలతో, వ్యక్తిగతమైన జీవితాలతో, వివాహం అయ్యాక ముందు ఆర్థిక పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి, విశ్వాసము, వీటన్నిటిలో వాళ్ళు కిందకి దిగిపోయి మా జీవితం ఏమీ బాగలేదు, మాకు చక్కగా ఏది జరగట్లేదు, కాబట్టి మాకు ఎందుకు ప్రభా ఇట్లాంటి జీవితం ఇచ్చావని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమయంలో ప్రార్థన చేసే ఉంటాం. ఎస్సా నోనా చేయలేదా? భర్తలు భార్యలు తీసుకుపోయి, భార్యలు భర్తలు తీసుకుపోయి, పిల్లలు తల్లిదండ్రులు తీసుకుపోయి, తల్లిదండ్రులు పిల్లలు తీసుకుపోయి, మొత్తానికి అందరూ తీసుకుపోయి, ఎందుకు ప్రభా మాకు ఈ జీవితం స్థితి ఏదో ఒక రోజు వచ్చేసాం. అది వీటన్నిటి మధ్యలో మీకు సంగతి జ్ఞాపకం చేస్తాను. విరిగి నలిగిన హృదయం నువ్వు కలిగి ఉన్నట్లయితే, విరిగి నలిగిన హృదయం, నేను భూమి మీద ఏ మాత్రము యోగ్యుడిని కాను అని నువ్వు అనుకున్నట్లయితే, నన్ను అందరూ వదిలేశారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, మనం తరచుగా చేసే కంప్లైంట్. కోపం తెచ్చుకోమని ఒక మాట చెప్తాను. మన దగ్గర అన్నీ బాగుంటే మనం ఎవరైనా పట్టించుకుంటామా? మనం కానీ మన స్థితి బాగోకపోతే మనం ఏం కోరుకుంటాం? అంతే. నువ్వేం చేస్తావు నీకు అందరూ చేస్తావు. నువ్వే కొలతతో కొలిచావో అదే కొలతతో నీకు కొలవబడుతుంది. కాబట్టి నువ్వు ఎవరిని మర్చిపోవద్దు, నువ్వు ఎవరిని విడిచిపెట్టద్దు. కాబట్టి నువ్వు విడిచిపెట్టకపోతే నిన్ను ఎవరు విడిచిపెట్టరు. అయితే నేనంటాను, మానవుల కన్నా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకు, దేవుణ్ణి వెంబడించు. ఇంకో పెద్ద సమస్య ఉంది, నన్ను ప్రేమించటం లేదు, నన్ను బాగా చూసుకోవట్లేదు, నన్ను చక్కగా చూసుకోవట్లేదు, నా మీద శ్రద్ధ చూపించటంలా. ఇది చాలా మంది కంప్లైంట్లు వస్తుంది. ఇది ఎక్కువగా ఇంట్లోంచి వస్తుంటాయి. ఇది మనకి తరచుగా పెళ్ళైన ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యాక వచ్చే కంప్లైంట్ ఏంటి? అమ్మ చెప్పరు ఎవరు ఇటు నుంచి నాకు సహాయం చేయడం, కొంచెం అందించండి ఒక మాట. ఏమొస్తుంది? నీకు నా మీద ప్రేమ తగ్గింది. ఏంటది? ఏం తగ్గింది?
ఎందుకు తగ్గింది? వినపడలేదు. మీకు ఒక 4 నిజాలు చెప్తాను, నోట్ చేసుకోండి. పేపర్ మీద కాదు, హృదయంలో. పెళ్ళైన కొత్తల్లో ఏం జరిగినా కూడా పర్వాలేదులే, పెద్ద విషయం ఏం కాదు, నేను ఇట్లా పట్టించుకోను అంటారు చూసారా, అవి అసలు నమ్మకండి. అవి పట్టించుకుంటారు, 10 ఏళ్ళ తర్వాత మాట్లాడతారు. ఎసా నోనా? మరి చెప్పరేమ్మా, మీరు అన్నీ తెలిసిన వాళ్ళు మీరు మాట్లాడకపోతే ఎలాగా? ఎందుకని పెళ్ళైన కొద్ది సంవత్సరాల తర్వాత ప్రేమ తగ్గింది అంటారా? కారణం కూడా మీరు చెప్పాలి. నేను మొదట్లో ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచో మన ఇంటికి వచ్చింది కదా, ఆమెకు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని ప్రతి పూట అడుగుతాం. తిన్నావా, ఉన్నావా, ఓకేనా, బాగానే ఉందా, పర్వాలేదా, నీకేమైనా కావాలా, పట్టుకుందా, పడట్లేదా? 5 ఏళ్ళగా ఏమడుగుతారు? వినపడలేదు. కాబట్టి ఇప్పుడు ఏమంటాం మనం? ఇదేంటిది? ఒక మాట మీ ఇద్దరికి చెప్తా ఉన్నా నేను. వివాహమైన తర్వాత మీరు కుటుంబం అయ్యారు. అంతకుముందు కుటుంబాల్లో ఒకరు, ఇప్పుడు మీరిద్దరు కుటుంబం అయ్యారు. ఇక్కడ తగ్గడం లేవు, పెరగడం లేవు. అది ఇద్దరి బాధ్యత, అంతేనా? కానీ మనం ఏం చేస్తున్నాం? మనం పాయింట్లోంచే చూస్తామన్నీ. అవునా? దీనికి ఒక చిన్న మాట చెప్పాలి. ఒకరోజు ఐగుప్తులో ఉదయం పూట ఒక బాల్కనీలోకి ఫరో వచ్చి నుంచున్నాడు. ఫరో వచ్చి నుంచొని మొత్తం చూస్తాడు. ఐగుప్తీయులందరూ ఆ ఇసుక మోస్తా, మట్టి తొక్కుతా, ఆ గడ్డి తీసుకొచ్చి కాలుస్తా, ఇటుకలు చేసి దాన్ని తీసుకెళ్ళి మోస్తా ఉంటే, ఇంకా కొట్టాలి అని అంటున్నాడు ఫరో. అక్కడి నుంచి కొద్దిసేపు ఫరో వెళ్ళిపోయాక అదే కిటికీ దగ్గరికి, అదే బాల్కనీ దగ్గరికి మోషే వచ్చాడు. మోషే చూశాడు. అదే దృశ్యం మోషే కూడా చూశాడు. మోషే అంటున్నాడు, ఎప్పటికైనా ఐగుప్తీయుల నుంచి ఇజ్రాయెల్ విడిపిస్తాను. ఎంతకాలం ఈ బాధ అంటున్నాడు. ఇదేంటిది? అదే బాల్కనీ, ఆయనేం చూశాడు, ఈయనేం చూశాడు. అదే ఇల్లు, భర్త ఏం చూస్తున్నాడు, భార్య ఏం చూస్తున్నాడు. ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూసినప్పుడు ఎవరిదో వాళ్ళు రైట్. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అసలు ఏంటో బయటకు వస్తుంది, అంతేనా? ఆ అసలు సంగతులు, నిజాలు మాట్లాడుకునేటప్పుడే ప్రేమ కావాలి. నిజాలు మాట్లాడుకునేటప్పుడు. అలాగే ఈ రాత్రి కూడా మనం చర్చికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? నిజాలు మాత్రమే. ఇక్కడ అబద్ధాలు మాట్లాడాల్సిన పని లేదు. మనం కూడా ఏం చేస్తామంటే స్టార్టింగ్లో ఇంకా అందరికీ చెప్పాల్సింది సంగతి, మరి తప్పదు. మీరు కూడా ఇంటే మంచిది, భవిష్యత్తు ఉపయోగపడుతుంది. పెళ్ళైన కొత్తల్లో ఏదో ఒకటి మాట్లాడాలి కదా. నీకు ఏ రంగు అంటే ఇష్టం? వినపడలేదు. బ్లూ. అబ్బా, నాకు కూడా అదే ఇష్టమే. అస్తడికి ఇష్టం ఉంటుంది, ఇది బ్లాక్ అంటే ఇష్టం. కానీ ఏమన్నాడు? ఎందుకు? మధ్య భలే కలిసిపోయినాయి అని ఆయన చెప్పుకోవడానికి. కానీ కొద్ది రోజులు బయటపడుతుంది. అప్పుడు 5 ఏళ్ళకి అడుగుతారు, ఆ రోజు బ్లూ అన్నావు కదా, బ్లూ చొక్కా తెచ్చి, ఏం బ్లూ చొక్కా తెచ్చాను? అదేంటది, అప్పుడు బ్లూ ఇష్టం అన్నావు కదా. అప్పుడా, ఏదోలే అంటే వీళ్ళిద్దరు 5 ఏళ్ళు ఏం చేశారు? మోసాలు చేసుకున్నారు. అందుకే నేనేమంటానంటే, ఒక టైం వచ్చాక ఇద్దరు కూర్చొని నిజాలు మాట్లాడుకోండి. అప్పుడు ప్రేమ బలంగా ఉంటుంది, కుటుంబాలు బలంగా ఉంటాయి. అదే అంట, నువ్వు ప్రార్థనలో దేవుడి దగ్గర కూర్చుండే, దేవుడు ఎప్పుడు నీకు నిజమే చెప్తాడు, నీలో బలహీనత ఏంటో చెప్తాడు. బలహీనత మాత్రమే చెప్పడు, తప్పు మాత్రమే చెప్పడు, దేవుడు దాన్ని సరి చేస్తాడు. నిజమైన భార్య, నిజమైన భర్త ఏం చేస్తారంటే, ఒకళ్ళు తప్పులు ఎతకరు. మనకున్న పెద్ద సమస్య ఏంటో చెప్పనా? వినబడలా? తప్పులే ఎతుకుతారు, ఇంకేం ఎతకరు. కాబట్టి ఏమవుతున్నాయి ఇప్పుడు? చెప్పట్లే ఎవరు. ఇంటికి వెళ్తే మాకుంటుంది పాస్టర్ గారు అంటారా? ఇక్కడ ఆమె అంటే ఇంటికి వెళ్ళి ఏంది ఇందాక పాస్టర్ గారు చెప్తే ఆమె అంటారు, అంటారనేగా మీకు. మన మధ్యలో వేసేపిస్తున్నారు, జాగ్రత్త. నువ్వు చెప్పకపోయిన ఆమెల్లో మన మధ్యలో వేసేపిస్తున్నారు. అందుకని ఇక్కడ మాట చెప్తున్నా, అన్లవబుల్. నిన్ను ఎవరు ప్రేమించకుండా విడిచిపెట్టిన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను ఆయన జగత్తుకు పునాది వేయబట్టానికన్నా ముందు నుంచి ప్రేమిస్తున్నాడు. నన్ను ఇక్కడ వ్యక్తి ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయనను విడిచిపెట్టడు. అందుకనే ఈ కాల వర్తమానంలో గొప్ప సంగతి ఉన్నది. భార్య భర్త ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇద్దరు కలిసి దేవుని ప్రేమించండి. మరి మన కుటుంబాలు ఎలాగుంటాయి? ఈయన వెళ్ళి తలిపేస్తాడు, ఆమె వెళ్ళి తలిపేస్తాడు. ఎప్పటికీ నేనంటాను, చాలా ఏళ్లలో పొద్దున్నే టేబుల్ మీద గ్లాసో కప్పో చప్పుడు అవుతుంది. అప్పుడు భర్త తిరుగుతాడు, ఏంటంటే కాఫీ అక్కడ, ఇదిగో కాఫీ.
ఎవరికి ఇచ్చినట్టు వినపడలేదు. ఆయన కూడా బయటికి వెళ్తా ఫ్రిడ్జ్ మీద డబ్బులు పెట్టా చూసుకో అంటాడు. ఎవరికి ఫ్రిడ్జ్కి ఇచ్చాడు? నేను అదే అంటున్నా, అది ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలోకి వచ్చిందో దాని పేరు ఇగో. దానిలో గో ఉంటుంది, అది మాత్రం పోదు. దాన్ని ఎంత త్వరగా మీరు బయట పడేస్తే అది మీ జీవితంలో ప్రేమంతో మిగులుతుంది. అలాగే దేవుని యొక్క సంఘానికి నువ్వు వచ్చినప్పుడు కూడా మన దగ్గర ఈగోలు ఉండొద్దు. నాకు గౌరవం ఇవ్వాలి, నాకు ఆ పని చేయించాలి, ఈ పని చేయించాలి, అలా చూస్తే ఎలా చూస్తారు, అవి అన్నీ తీసి బయటపడేయండి. అప్పుడు నీ లోపల దేవుని ప్రేమ ఉన్నట్టు. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ నీలో ఉన్నదో నీకు అన్ని విషయాలు ఆశీర్వాదం ఉంటుంది. తర్వాతది నెవర్ ఎనఫ్. మనకి ఎప్పుడు కూడా చాలినంత ఉండదు, అంతేనా? అమ్మ ఒక మాట అడుగుతాను, ఎప్పుడన్నా ఇళ్లలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా మనం చేసే ఉద్యోగాల్లో మనకి జీతం ఇచ్చినా కూడా మనం ఇంకేం ఆశిస్తాం? ఇంకా కొద్దిగా. భర్త ఎంత జీతం ఇచ్చినా భార్య ఏం ఆశిస్తుంది? అంతే. మనమేం ఆశించామో మన దగ్గర నుంచి ఇంట్లో కూడా అదే ఆశిస్తారు, అంతేనా కదా? ఇప్పుడు మన దగ్గర మనం ఎక్కడైనా షాప్కి వెళ్తే మన వస్తువులు కొంటే ఆ షాప్ వాడు ఏం ఆశిస్తాడు? అంతే. అంటే ప్రపంచం అంతా అంతే ఉన్నది. ఎక్కడైనా ఆశించేదే ఉన్నది కానీ ఆశించకపోవటం అనేది లేనే లేదు. అందుకే నేనేమంటానంటే, నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు అసలు ఆయన ఏం అడగద్దు, కృతజ్ఞతలు తెలియచేయి చాలు. ప్రభువాని అసలు జీవించున్నా దాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు ఉన్నాను, జనాభా లెక్కలో ఉన్నా దాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు మనం ఏం చేస్తామంటే అడిగి 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 ప్రభువు నాకు ఇవ్వట్లేదు అంట. అసలు నువ్వు భూమి మీద ఉండటమే నీకు గొప్ప ధనితన్న సంగతి నీకు అర్థం కావట్లా. మనం భూమి మీద ఉంటేనే కదా దేవుని అడగటానికి, ఆయన నుంచి పొందుకోవడానికి. ముందు విందాం, నమ్ముదాం, లోబడదాం, ఆగుదాం, ఆ తర్వాత పొందుకుందాం. ఈ క్రమం మాత్రం దాటొద్దు. తొందరపడి ఇప్పుడు నయం ఏం చేసింది? బయటికి పోయి ఏం చేసింది? మొత్తం పోగొట్టుకున్నది. ఇప్పుడు నన్ను నయమని పిల్లలు నన్ను మారాని పిలవని అంటుంది. అంటే నా జీవితం మొత్తము పాడైపోయినది. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే టూ ఫార్ గాన్, చాలా దూరం వెళ్ళిపోయాం. ఈరోజు చర్చ్ విడిచిపెట్టి మనం ఎక్కడికి పోతున్నామంటే దేవుడి నుంచి దూరం పారిపోతాం. నువ్వు దేవుడి నుంచి దూరం అవ్వద్దు. ఎప్పుడు ఎక్కడికి దూరమైనా ఎటుపోయినా పర్వాలేదు కానీ దేవుడికి నువ్వు దూరం అవ్వద్దు, ప్రార్థనకి నువ్వు దూరం అవ్వద్దు, ఆయన సన్నిధికి నువ్వు దూరం కావద్దు, వాక్యము చదివేదానికి నువ్వు దూరం కావద్దు, దేవుని యొక్క సంఘంలో సహవాసానికి నువ్వు దూరం కావద్దు. ఎందుకంటే ఇవన్నీ నువ్వు దూరం అయితే అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి ఏంటో తెలుసా? చిట్ట చివరిది టూ లేట్. ఈ కాలంలో దేవుడి యొక్క సన్నిధికి నువ్వు దూరం అయ్యామంటే అర్థం ఏంటి తెలుసా? ఆలస్యం అయిపోయిందండి. నోవాహు దినాలు ఏం జరిగినది, సొదొమ గొమొర్రాలో ఏం జరిగినది, ఈరోజు కూడా దానికే మళ్ళీ అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు మనము త్వరపడి దేవుడి యొక్క సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నాం. రెండవ సంగతి, వీటన్నిటి మధ్యలో ఇప్పుడు దేవుడే మళ్ళా మారా జీవితాన్ని మొత్తం మార్చాడు. వేరెవరు మార్చలా, కేవలం క్రీస్తు ఒక్కడే మార్చగలడు. మిగతా ఏ ఒక్కరూ మన జీవితాలని మార్చలేడు. ఆ సంగతి మనకు అర్థం కావాలి. మనం అటుపోతే మారుతాం, ఇటుపోతే మారుతాం అనుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మార్చగలడు. ఇంకో సంగతి మీకు తీసుకొస్తున్నాను. 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 19 నుంచి ఆ చివరి వరకు కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. ఈ మాటలు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, ఎలీషా ఓ ప్రాంతాన్ని నడిచి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అంటున్నారు, బట్ ద వాటర్ ఈజ్ నాట్ అండ్ ది గ్రౌండ్ బ్యారెన్. నేల ఏమి ఉత్పత్తిని చేయటం లేదని. కరెక్ట్గా మన భాషలో మాట్లాడితే గొడ్రాలు అయిపోయింది. బైబిల్ చెప్తున్న మాట అక్కడ. అతడు ఆ నీటి వద్దకు పోయి ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండనేరదు. ఇప్పుడు ఎలీషా తీసుకొచ్చి ఏం చేశారంటే ఉప్పు ఇవ్వండి అన్నాడు. ఒక గుప్పుడు ఉప్పు తీసుకొచ్చి దానిలో గెలిపాడు, నీళ్ళలో గెలిపాడు. ఇప్పుడు ఆ నీరు మొత్తం ఏమైనది? నీరు మొత్తం మారినది. దానిలోంచి మరణం పోయినది, గొడ్రాలతనం పోయినది అంటున్నారు. అయితే ఈరోజు నేనేమంటానంటే, మనము కూడా వేరే ఏది కలపొద్దు కానీ క్రీస్తుని గెలుపుదాం. మన జీవితంలో ఎక్కడ సారం పోయినదో అక్కడ మనం క్రీస్తుని గెలుపుదాం. బైబిల్లో స్పష్టంగా చెప్పలేదు దేవుడు, మీరు లోకములకు వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఏంటి ఉప్పు అంటే మనలో ఉన్న దేవుని యొక్క వాక్యమే, మనం చేసే ప్రార్థనే, మనం కలిగి ఉన్న యథార్థత మన యొక్క జీవితం అయి ఉన్నది.
చూడండి, దేవుడు ఒక బావిని మార్చాడు, ఒక చెరువును మార్చాడు, ఒక సహోదర జీవితాన్ని మార్చాడు, కొండల్లో నీళ్లు మార్చాడు. ఇన్ని మార్చిన దేవుడు మన జీవితాలు మార్చడా? మారుస్తాడా? మార్చడా? నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నువ్వు ఎలాగున్నా నాకు నమ్మకం ఉన్నది, దేవుడు మార్చగలడు. ఏమన్? ఆయన మొట్టమొదటిగా ఏం మార్చాడు? కొంచెం త్వరగా చెప్తారా నాకు? నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, నదిలో నీటిని మార్చాడు, ఎండిపోయి పాడైపోయి చేదుగా ఉంటే ఆ నీటిని మార్చాడు. మారా జీవితాన్ని, నయోమి జీవితాన్ని దేవుడు పూర్తిగా మార్చాడు. ఇక్కడ చివరిగా మనం చూస్తే బావిలో నీటిని కూడా మార్చాడు. మీరు మనుషుల జీవితాన్ని దేవుడు మార్చడం చూశారు, నీళ్లను మార్చడం చూశాడు, ప్రతి ఒక్కదాన్ని దేవుడు మార్చగలిగాడు. అయితే ప్రతిసారి మీరు గమనిస్తే దేవుణ్ణి ముందు పెట్టినప్పుడు అన్నీ జరిగినాయి, దేవుడు ముందు పెట్టకపోయినప్పుడు ఏమీ జరగల. అలాగే ఈరోజు మన జీవితాల్లో ఇంకా దేవుడి కార్యములు జరగటం లేదంటే కారణం ఏంటంటే దేవుడిని మొదట పెట్టాల. రాత్రి మీ అందరిని అడిగే మాట ఒకటే, అందరూ చేయమని నేను కోరుకునే కూడా ఒకటే. మీ జీవితాలు అస్తవ్యస్తంగా, ఇష్టానుసారంగా, ఇంకో భాష మాట్లాడితే ఈరోజు మనం మాట్లాడినట్టుగా చేదుకరంగా, మీకు నచ్చినట్టుగా ఉండక మన జీవితము మనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఈ రాత్రి దాన్ని పరిపూర్ణంగా మార్చగలిగే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి అన్ని విషయాల ముందు పెడదాం. ఎందుకంటే దేవుడు కేవలము చెట్టులో, పుట్టలో, లేకపోతే చెరువులో నీళ్ళలో, బావిలో నీళ్ళలో ఎవరో ఒక్కళ్ళ మాత్రం మార్చే దేవుడు కాదు. ఆయన ప్రతి ఒక్కరిని మార్చే దేవుడై ఉన్నాడు, ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చే దేవుడై ఉన్నాడు. మనము బిజీగా ఉన్న ఆయన మన కొరకు తీరిక కలిగిన దేవుడై ఉన్నాడు. మనం చేసే ప్రార్థన వినటానికి ఆయన రెడీగానే ఉన్నాడు, మన ఆలోచనలు పంచుకోవటానికి ఆయన రెడీగానే ఉన్నాడు, మన మొర ఆలకించడానికి ఆయన రెడీగానే ఉన్నాడు. విన్న ప్రతి ప్రార్థన యథార్థంగా ఉంటే సమాధానం ఇవ్వటానికి కూడా ఆయన ఈ రాత్రి ఇక్కడే రెడీగా ఉన్నాడు. నయం ఎప్పుకోండి, నేను తప్పు చేశానని, అందుకని దేవుడు మార్చాడు. అక్కడ ప్రజల అవసరం నీళ్లు తాగాలి, అది చనిపోతారు. ఈరోజు నీ అవసరం కూడా జీవించడానికి వీలైనంత స్థితిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా నయోమి జీవితాన్ని మార్చిన దేవుడే నిన్ను మారుస్తాడు. అంతా కోల్పోయిన నా జీవితంలో ఏమీ లేదనుకుంటే దేవుడు సమస్తం మళ్ళీ తిరిగిచ్చాడు. కోల్పోయిన దానికన్నా కానీ ఇంకా ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఆమెకు బలం. ఎక్కడైతే విలువ పోగొట్టుకుందో దేవుడు అక్కడ ఆమెని ఎత్తిపచ్చాడు, అందరికన్నా పైన వచ్చాడు. ఈరోజు నువ్వు కోల్పోయేవారు నువ్వు బాధపడాల్సిన పని లేదు. నాకు ఉన్నవన్నీ పోయినాయి కదా అని బాధపడాల్సిన పని లేదు. నాకు రావాల్సినవన్నీ ఆగిపోయినవి కదా అని నువ్వు చింతించాల్సిన పని ఎంత మాత్రమే లేదు. అన్నీ ఇచ్చే దేవుడు నీ కొరకు సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు ఒక్కసారి ఆయన వైపు తిరిగినట్లయితే, ఒక్కసారి ఆయన వైపు అడుగులేసినట్లయితే, ఒక్కసారి ఆయన హస్తం కింద చేరినట్లయితే ఎంత బలం పొందుకోగలవో అంత బలం నువ్వు పొందుకోగలవు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు, నీ బ్రతికంతా మార్చగలడు. ఇంకో సంగతి, దేవుడు ఒక్కసారి మనల్ని మారిస్తే అది జీవిత కాలానికి ఉంటుంది మార్పు. కాబట్టి ఈ రాత్రి మనం దేవుడిని ఒకటే కోరుకోవాలి, ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు, ఒక్కసారి నా మొరను, ఒక్కసారి నాకు సమాధానం ఇవ్వు, నా జీవిత కాలానికి సరిపడా నాతో మాట్లాడు ప్రభువా. ఈ రాత్రే నాతో మాట్లాడు, ఇప్పుడే నాతో మాట్లాడు, ఇక్కడే నా జీవితం మారాలి, పరిపూర్ణంగా మార్చబడాలి, నీ చిత్తములోకి నేను మార్చాలి ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే వెంటనే ఆయన మాట్లాడగల సమర్థుడు. ఆయనకి ఇంకా సమయం ఉన్నది, ఇంకా ఆయన ద్వారం మూసేలా, ఇంకా సంఘం భూమి నుంచి పైకి వెళ్ళిపోవాలా. ఆయన ఇంకా మనకి సమయం ఇచ్చాడు. ఈ సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి ఈ కొద్దిగా సమయంలో ముందు మన హృదయాలు మార్చుకుందాం, ఆలోచనలు మార్చుకుందాం, నడక మార్చుకుందాం, నడత మార్చుకుందాం, పద్ధతి మార్చుకుందాం, విధానం మార్చుకుందాం, వైఖరి మార్చుకుందాం. ఆయనను పూర్తిగా ముందు పెట్టి మనం అడుగులేసే స్థితికి మనం వచ్చినట్లయితే మన జీవితం అన్నిటిలో ఆయన వెనకాల నడిచినంత కాలము నువ్వు దీవించబడతానే ఉంటావు, బహుబలముగా నువ్వు ముందుకు అడుగులేసేవాడిగా ఉంటావు. ప్రార్థనతో పని ప్రారంభించు, ప్రార్థనతో పని ముగించు, ఒకరోజు నిశ్చయంగా ఆయన యొక్క సన్నిధిలోనే మనమందరం కలిసేవారిగా ఉంటాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.